Good morning, students. Good morning, all of you. Last class lo manam sum of r-digit numbers that can be formed using n non-zero distinct digits find out chesamu. That is the value of the sum of the numbers r-digit numbers is equal to sum of n digits into n minus 1 p r minus 1 into 111 r times. అలాగే ఇచ్చినటువంటి డిజిట్స్ లో జీరో ఇంక్లూడ్ అయినట్లయితే so that is then the sum of r digit numbers that can be formed using n distinct digits when zero is included. The sum is equal to sum of n digits into n minus 1 p r minus 1 into 111 and so on r times minus sum of n digits into n minus 2 p r minus 2 into 111 and so on r minus 1 times. సో ఈ ఫార్ములాలు బేస్ చేసుకొని చేయవచ్చు లేదా ప్రొసీజర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఈ ప్రొసీజర్ మనకి ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక్కసారి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా. ఎగ్జాంపుల్, ఫైండ్ ద సమ్ ఆఫ్ 3 డిజిటెడ్ నంబర్స్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 2, 3, 5. సమ్ ఆఫ్ 3 డిజిటెడ్ నంబర్స్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 2, 3, 5. Solution. First of all, the number of 3 digit numbers formed by the given digits. Here మనకి 3 digits మాత్రమే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినవి 3 digits అండ్ ఆల్సో మనం ఫామ్ చేయాల్సింది కూడా 3 digit numbers. సో అంటే 3 places 3 digits 3 digit number అంటే number of ways of forming 3 letter arrangements or 3 digit arrangements కావాలి అంటే మనకి 3 blank places ని ఇచ్చినటువంటి n డిస్టింక్ట్ లెటర్స్తో అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. దానికి ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు. నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ r ఎట్ ఏ టైమ్ ఈజ్ ఈక్వల్ టు npr. ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనకి 3 లెటర్స్ ఇచ్చారనుకోండి, 3 లెటర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయాలి. అంటే 3p3 n వాల్యూ 3నే, ఇక్కడ r వాల్యూ కూడా 3నే ఉంది. అంటే ఎగ్జాంపుల్ మీకు ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో జస్ట్ 3 డిజిట్స్ తీసుకున్నాను. అలాగే 3 డిజిటెడ్ నంబర్స్ ఫామ్ చేస్తున్నాను. అంటే 3p3 నంబర్స్ ఫామ్ చేయొచ్చు. 3p3 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 నంబర్స్ ఫామ్ చేయొచ్చు. సో ఆ 6 నంబర్స్ ఏమేమి రాసుకోవచ్చు మనం? 6 నంబర్స్ ఏమేమి ఉంటాయంటే సో 2, 3, 5 ఒకటి, అలాగే 235 అంటే 253 ఒకటి, అలాగే నెక్స్ట్ 3తో బిగిన్ అయ్యేవి 352, అలాగే 325, అలాగే 532, 523. సో ఇలా మనకి ఆ 6 నంబర్స్ ఫామ్ చేయొచ్చు. ఆ 6 నంబర్స్ అక్కడ వచ్చినటువంటి 6 నంబర్స్ ఏంటి అంటే ఇవి, అది ఈ 6 నంబర్స్ మనం ఫామ్ చేయగలం. ఇప్పుడు ఈ 6 నంబర్స్ యొక్క ఎడిషన్ చేయమంటే మనం చాలా ఈజీగా చేయొచ్చు. మరి అదే మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ మోర్ దాన్ 3 ఇచ్చి అలాగే 4 డిజిటెడ్ నంబర్స్ 5 డిజిటెడ్ నంబర్స్ అలా ఫామ్ చేయమన్నప్పుడు మనకి ఇలా ఫామ్ చేసి ఎడిషన్ చేసుకోవాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది ప్రాసెస్. సో అందుకనే దానికి ఒక ప్రొసీజర్ అంటూ మనం బై హార్ట్ చేసుకుంటే, ఆ ప్రొసీజర్ అంటూ నేర్చుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఇంకా అదే ప్రొసీజర్లో మనం చేసుకోవచ్చు. సో ఆ ప్రొసీజర్ ఎలా వచ్చింది, ఆ ఫార్ములా ఎలా డెరైవ్ చేశారు అంటే ఆల్రెడీ మనం ప్రొసీజర్ చేసాము, దాన్ని మన ఫార్ములా లాగా బైహార్ట్ చేసుకుంటున్నాము. ఆ ఫార్ములా ఎలా వచ్చింది, ఎందువలన అలా చేస్తే మనకి సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆర్ డిజిటెడ్ నంబర్స్ ఫార్మ్డ్ బై ద గివెన్ n డిజిట్స్ ఎలా వస్తుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో మనం లోయర్ క్లాసెస్లో రాసాం. అంటే 235 అంటే దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమంటారు. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే 235 ఇది అంటే 200 ప్లస్ 30 ప్లస్ 5 అని రాసుకోవచ్చు మనం. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఇలా రాసుకుంటాం మనం. అలాగే 253 అంటే 253 కాబట్టి 200 ప్లస్ 50 ప్లస్ 3 రాసుకోవచ్చు. అలాగే 352 అంటే 300 ప్లస్ 50 ప్లస్ 2 రాసుకోవచ్చు. అలాగే 325 అంటే దట్ ఈస్ 300 ప్లస్ 20 ప్లస్ 5 రాసుకోవచ్చు. అలాగే 532 అంటే 500 ప్లస్ 30 ప్లస్ 2 రాసుకోవచ్చు.
అలాగే 523 అంటే 500 + 20 + 3 ఇలా ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేయండి మీరు ఇందులో, అంటే ఇప్పుడు ఈ టోటల్ సమ్ కావాలి అంటే అప్పుడు ఈ మొత్తం నంబర్స్ని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నంబర్స్ యొక్క సమ్ కూడా అదే అవుతుంది మనకి. మరి ఇప్పుడు ఈ నంబర్స్ మొత్తాన్ని యాడ్ చేయడానికి సింప్లెస్ట్ ప్రాసెస్ ఏంటంటే 200s మనకి 2 ఉన్నాయి, అలాగే 20s 2 ఉన్నాయి, అలాగే 2s 2 ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు ఈ వాల్యూ అంటే 200 అంటే 2తో 2 అనే నంబర్ ఇన్వాల్వ్ అయినటువంటి నంబర్స్ వరకు సపరేట్ చేస్తున్నాం ఫస్ట్, తర్వాత 3 డిజిట్ ఇన్వాల్వ్ అయినటువంటి నంబర్స్ వరకు సపరేట్ చేస్తున్నాము. అలాగే 5 అనే డిజిట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయినటువంటి నంబర్స్ మొత్తం సపరేట్ చేస్తున్నాం ఇలాగ. అంటే 2 × 200 సమ్ ఆఫ్ ద నంబర్స్ ఎంత అవుతుందంటే 2 × 200 + 2 × 20 + 2 × 2. 2 నంబర్స్ నంబర్ 2లు 2 ఉన్నాయి కాబట్టి 2 × 2. అలాగే 300లు కూడా 2 ఉన్నాయి కాబట్టి 2 × 300 + 2 × 30 + 2 × 3. అలాగే 500లు కూడా 2 ఉన్నాయి, 50s 2 ఉన్నాయి, అలాగే 5s కూడా 2 ఉన్నాయి మనకి. సో అప్పుడు వాల్యూ ఎంత అవుతుందంటే మనకి, అంటే 5 అనే నంబరు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఈ టోటల్ సమ్కి ఎంత కంట్రిబ్యూషన్ జరుగుతుంది అంటే 2 × 500 + 2 × 50 + 2 × 5. ఇది అంటే 5 అనేది డిఫరెంట్ పొజిషన్స్లో, అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్నప్పుడు, టెన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు, హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్నప్పుడు, సో డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఆ 5 అనే నంబర్ వలన, డిజిట్ వలన, సో ఆ టోటల్ సమ్కి ఎంత కంట్రిబ్యూషన్ జరుగుతుంది అంటే ఈ వాల్యూ 2 × 500 + 2 × 50 + 2 × 5. అలాగే మిగతావి కూడా అంతే. అంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, 2 కామన్ తీసుకుంటే మనకి ఇందులో మొత్తంలో అప్పుడు 200 + 20 + 2 ఉంటుంది. అలాగే సెకండ్ సెట్లో 2 కామన్ తీసుకుంటే 300 + 30 + 3 ఉంటుంది. థర్డ్ సెట్లో 2 కామన్ తీసుకుంటే 500 + 50 + 5 ఉంటుంది. అంటే 200 + 20 + 2 అంటే 222. 300 + 30 + 3 అంటే 333. 500 + 50 + 5 అంటే 555. అలాగే ఇప్పుడు 222లో దీన్ని 2 టైమ్స్ ఆఫ్ 111 రాయొచ్చు మనం, అంటే 2 టైమ్స్ ఆఫ్ 111 అని రాసుకోవచ్చు. అలాగే ఇది 3 టైమ్స్ ఆఫ్ 111 అని రాసుకోవచ్చు. 555ని 5 టైమ్స్ ఆఫ్ 111 రాసుకోవచ్చు మనం ఇలాగ. 2 × 111 + 3 × 111 + 5 × 111. సో ఇప్పుడు దీంట్లో మనకి 2 × 111 అనేది ప్రతి టర్మ్లో ఉంది కాబట్టి 2 × 111 కామన్ తీసుకోవచ్చు మనం. తీసుకుంటే ఇక్కడ 2 మిగులుతుంది, ఇందులో 3 మిగులుతుంది, +3, ఇందులో +5 మిగులుతుంది. ఇది మనకు వచ్చినటువంటిది. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 అంటే 2p2 అని రాసుకోవచ్చు. ఈ 111 ఇంటూ 2 + 3 + 5 అంటే ఇచ్చిన డిజిట్స్ యొక్క సమ్మే ఇది. అంటే దీన్ని మనం దట్ ఈస్ 2p2 × 111 × సమ్ ఆఫ్ ద డిజిట్స్. సో దీన్ని మనం ఫార్ములాగా డిక్లేర్ చేసాం మనం. సో అంటే సమ్ ఆఫ్ 6 డిజిటెడ్ నంబర్స్ అంటే 3 డిజిట్ నంబర్స్ ఫామ్ చేయాలి, ఫార్మ్డ్ బై ద గివెన్ 3 డిజిట్స్. అంటే మన ఫార్ములా n-1 pr-1 అంటాం ఇలాగా. సమ్ ఆఫ్ n డిజిట్స్ ఇంటూ n-1 pr-1 ఇంటూ 111 r టైమ్స్ అన్నాం. అంటే సమ్ ఆఫ్ 6 డిజిటెడ్ నంబర్స్ ఫార్మ్డ్ బై గివెన్ n డిజిట్స్. అంటే ఇక్కడ n వాల్యూ 3 అవుతుంది, r వాల్యూ కూడా 3 అవుతుంది. అంటే n-1 pr-1 అంటే 3 - 1 p2 3 - 1 అంటే 2p2. అలాగే 3 డిజిటెడ్ నంబర్స్ కాబట్టి ఇప్పుడు 111 3 టైమ్స్ రాస్తే సరిపోతుంది. అలాగే సమ్ ఆఫ్ n డిజిట్స్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. సో ఇది ఫార్ములా డెరివేషన్. అంటే ఎలా అంటే మనకి మనం ఏం చేస్తున్నాము అంటే 2 అనే నంబర్ యూనిట్స్ ప్లేస్లో ఎన్ని నంబర్స్లో ఉంటుంది, అలాగే 2 అనే నంబర్ టెన్స్ ప్లేస్లో ఎన్ని నంబర్స్లో ఉంటుంది, 2 అనే నంబరు హండ్రెడ్స్ ప్లేస్లో ఎన్ని నంబర్స్లో ఉంటుంది, ఇలా మనం కౌంట్ చేసుకుంటున్నాం. కౌంట్ చేసుకొని therefore the value contributed by 2 when it is in different positions అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అది ఇలా వేస్తున్నాం. అలాగే ద వాల్యూ కంట్రిబ్యూటెడ్ బై 3 టు ద సమ్ అంటే 2 × 3 లేదా 2p2 × 3 × 111 ఇలా వచ్చింది మనకి. సో
సో ఆ డెరివేషన్ ఎలా వచ్చిందనే దానికి ఇదంతా మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రూఫ్ అనమాట. కాబట్టి మనం ప్రతి ప్రాబ్లంకి ఇలా నంబర్స్ రాసుకొని వాటిని సమ్మేషన్ చేసుకోవటం డిఫికల్ట్ అవుతుంది. సో అందుకనే మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు కొంత క్లారిటీ ఉంటుంది. సో ఇలా చేస్తే ఎందుకు ఎలా వస్తుంది సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆర్ డిజిటెడ్ నంబర్స్ ఫార్మ్డ్ బై ద గివెన్ n డిజిట్స్ ఎలా వస్తుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. సో కాబట్టి మరి అందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే టోటల్ నంబర్స్ ఫామ్ చేసి వాటిని ఇట్లా ఎక్స్పాండెడ్ ఫామ్లో చేసి రాసిన తర్వాత సో 2 అనే డిజిట్ ఇన్వాల్వ్ అయినటువంటి నంబర్స్ మొత్తాన్ని సపరేట్ చేసి వాటి సమ్, అలాగే 3 అనే నంబర్స్ మొత్తం ఇన్వాల్వ్ అయినటువంటి నంబర్స్ని సపరేట్ చేసుకొని వాటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేసాము. 5 అనే నంబర్స్ ఓన్లీ 5 ఇన్వాల్వ్ అయినటువంటి నంబర్స్ అన్నింటినీ సపరేట్ చేసి వాటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేసాము. అలా చేస్తే వచ్చేది టోటల్ సమ్ ఆఫ్ 3 డిజిటెడ్ నంబర్స్ ఫార్మ్డ్ బై ద గివెన్ 3 డిజిట్స్ అవుతుంది ఇక్కడ. సో ఇది మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే మనం ప్రతి ప్రాబ్లంకి ఇలా చేయాలని రూల్ ఏం లేదు, డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫార్ములా నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా ప్రూవ్ చేస్తున్నాను ఇక్కడ మీకు, అది మీరు గమనించాల్సింది. మరి ఒరిజినల్ ఫార్ములా తీసుకుంటే మీకు అర్థం కాదు. అంటే ప్రొసీజర్ చేసాం ఆల్రెడీ, 2 ప్రాబ్లమ్స్ చేసాం ఆల్రెడీ, ఇదే ప్రొసీజర్, ఈ ప్రొసీజర్ చేసాం. అంటే సమ్ ఆఫ్ n నంబర్స్ని ఇట్లా క్యాలిక్యులేషన్ చేసాం మనం. సో అది కొంచెం మీకు డౌట్ఫుల్గా ఉంటుంది. ఎలా ఇట్లా ఫామ్ చేసినటువంటి నంబర్స్ యొక్క సమ్ము మనకు కావలసినటువంటి నంబర్స్ యొక్క సమ్ము ఎలా వస్తుంది, సేమ్ ఎలా వస్తుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. అది రైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. మనకి 4 మార్క్స్కి ఇంతకుముందు వరకు కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్, అవే ర్యాంక్ ప్రాబ్లమ్స్. ఈ ర్యాంక్ ప్రాబ్లమ్స్ చేయడానికి కూడా ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం మనం. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి ఒరిజినల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. దాన్ని కూడా ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ బ్యాట్ ఆర్ పర్మ్యూటెడ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అండ్ ద వర్డ్స్ దస్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ట్యాబ్. అంటే BAT బ్యాట్ అనే వర్డ్లోని లెటర్స్ అన్నిటినీ రీఅరేంజ్ చేసుకుంటున్నాం మనం. రీఅరేంజ్ చేసుకుంటే అప్పుడు టోటల్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, ఆ వర్డ్స్ అన్నిటిని ఒక డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. మరి డిక్షనరీ ఆర్డర్ అనగానే మీ అందరికీ చాలామందికి డిక్షనరీ ఆర్డర్ తెలిసే ఉంటుంది. డిక్షనరీ ఆర్డర్ ఏంటి అంటే ఆల్ఫాబెట్స్ ఏ ఆర్డర్లో ఉంటాయో అదే డిక్షనరీ ఆర్డర్. అంటే డిక్షనరీలో మనకి ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఏతో స్టార్ట్ అయ్యేటువంటి అన్ని వర్డ్స్ కంప్లీట్ అయిన తర్వాత బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ వస్తాయి, అవన్నీ అయిపోయిన తర్వాత సితో స్టార్ట్ అయ్యే వర్డ్స్ వస్తాయి. అంటే ఇక్కడ మరి అవన్నీ వర్డ్స్ మనకి ఇక్కడ వస్తున్నాయా సార్ అంటే అవన్నీ ఏం రావు. మనకి బ్యాట్ అనే వర్డ్లోని లెటర్స్ని రీఅరేంజ్ చేస్తే మొత్తం అంటే 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఒక రోలో 3 లెటర్స్ ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్, అంటే 6 వర్డ్స్ ఫామ్ అవుతాయి. మరి 6 వర్డ్స్లో కొన్నిటికి మీనింగ్ ఉంటుంది, కొన్నిటికి మీనింగ్లెస్, కొన్ని వర్డ్స్ మీనింగ్లెస్ ఉంటాయి. మీనింగ్ ఉన్నా లేకపోయినా మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ 6 వర్డ్స్ని డిక్షనరీ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ట్యాబ్ అనే వర్డ్ ఎన్నో వర్డ్గా వస్తుంది. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ద వర్డ్ ట్యాబ్, ఆ నంబరే ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ అవుతుంది. అంటే అది డిక్షనరీ ఆర్డర్ అంటే మీనింగ్ అది. అంటే డిక్షనరీలో వర్డ్స్ ఏ ఆర్డర్లో ఉంటాయో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఆ 6 వర్డ్స్ని అదే ఆర్డర్లో అరేంజ్ చేయాలి, అది దాని మీనింగ్. అంతేగాని డిక్షనరీలో ఏతో బిగినయ్యే చాలా ఉంటాయి కదా సార్ మనకి ఇప్పుడు, అలాగే ఏతో బిగినయ్యి బితో సితో సి కూడా ఉంటాయి కదా, మరి ఇక్కడ మనకేం సి లేదు యాక్చువల్గా. అంటే ఇంకా అవన్నీ మనకు రావు. మనకి ఇచ్చినటువంటి వర్డ్లోని లెటర్స్తో ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయగలమో ఆ వర్డ్స్ని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అప్పుడు ఈ ట్యాబ్ అనే వర్డ్ యొక్క నంబర్, ఈ వర్డ్ యొక్క నంబర్ ఎంత అవుతుంది, ఆ నంబరే ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ట్యాబ్ అవుతుంది. సరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సరే ఇప్పుడు మనకి ఈ బ్యాట్ అనే వర్డ్లోని లెటర్స్ని అరేంజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ద నంబర్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ బ్యాట్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఎ రో ఇన్ 3 లెటర్స్ కాబట్టి 3 ఫ్యాక్టరియల్ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు, అంటే 6 వేస్. అంటే మనకి ఇప్పుడు ఈ బ్యాట్ అనే వర్డ్లోని
లెటర్స్ వలన ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయొచ్చు అంటే 6 వర్డ్స్ ఫామ్ చేయొచ్చు. మరి ఆ 6 వర్డ్స్ ఏంటి అంటే జాగ్రత్త చూడండి. బిఏటి ఫస్ట్ది ఒకటి, అలాగే ఏటీలు ఇంటర్చేంజ్ చేయండి, బీటీఏ ఒకటి, అలాగే ఏతో బిగిన్ అయ్యేవి ఏబిటి ఒకటి, ఏటీబి ఒకటి, అలాగే టీఏబి టీబిఏ ఒకటి, టీఏబి ఒకటి. సో దీస్ ఆర్ ద 6 వర్డ్స్ ఫార్మ్డ్ బై ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ బ్యాట్. బట్ వీటిని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. డిక్షనరీ ఆర్డర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఏతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ వస్తాయి. ఫస్ట్ ఏ ఫిక్స్ చేసుకోవాలి, ఏతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఎన్నో కౌంట్ చేసుకోవాలి. అంటే మనకు ట్యాబ్ వర్డ్ కావాలి కాబట్టి, అంటే టీకి ముందు ఏతోను బీతోను అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఏమవుతుందంటే ఏబిటి అవుతుంది. అంటే అప్పుడు టీ కన్నా ముందు ఏతో బిగిన్ అయ్యేవి, బీతో బిగిన్ అయ్యేవి అన్నీ ఉంటాయి. అంటే ఏతో బిగిన్ అయ్యేవి అన్నీ రాసుకుందాం ఫస్ట్, దాన్ని కూడా ఆర్డర్లో రాసుకుందాం. మనకు క్లారిటీ కావాలి కాబట్టి ఫస్ట్ ఏ, ఈ రెండిట్లో ఏ ఉంది, మరి ఈ రెండిట్లో ఏ లెటర్ ముందు రాయాలి, ఏ వర్డ్ ముందు రాయాలి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ఇప్పుడు ఏ రెండిట్లో సేమ్ ఉంది, నెక్స్ట్ సెకండ్ ప్లేస్ గురించి ఆలోచించాలి. అప్పుడు సెకండ్ ప్లేస్లో కూడా మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డరే రావాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి, బి ఉంది ఇందులో, దీంట్లోనేమో టీ ఉంది. మరి ఇప్పుడు బీటీలలో ఏది ముందు వస్తుంది, జనరల్గా ఆల్ఫాబెట్స్లో అంటే బి ముందు వస్తుంది కాబట్టి సో ఫస్ట్ వర్డ్ ఏబిటి అవుతుంది. డిక్షనరీ ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ ఫస్ట్ ఏబిటి, తర్వాత ఏటీబి, నెక్స్ట్ బి ఐఏతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ బితో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ రావాలి. బిఏటి ఒకటి ఉంది, అలాగే బీటీఏ ఒకటి ఉంది. అంటే బితో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ రెండు ఉన్నాయి, అంటే ఈ బి ఫిక్స్డ్గా ఉంది. ఇప్పుడు ఈ 2 వర్డ్స్లో ఏది ఫస్ట్ రాయాలి అంటే మరి అప్పుడు సెకండ్ ప్లేస్లో ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ఏది ఫస్ట్ ఉంటే అది రాసుకోవాలి. బిఏటి ఉంది, టీఏ ఉంది, అంటే సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ సేమ్ అయినప్పుడు సెకండ్ ప్లేస్ గురించి సెకండ్ ప్లేస్లో మళ్ళీ ఆల్ఫాబెట్ ఆర్డర్ ఆలోచించాలి. అదే సెకండ్ ప్లేస్ కూడా సేమ్ ఉంది అనుకోండి, అప్పుడు థర్డ్ ప్లేస్లో ఆల్ఫాబెట్ ఆర్డర్ ఆలోచించాలి మనం. సో అప్పుడు బిఏటి బీటీఏ, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఒక్కటే సేమ్ ఉంది, సెకండ్ ప్లేస్లో చేంజ్ ఉంది కాబట్టి అప్పుడు సెకండ్ ప్లేస్లో ఏ టీలలో ఏ ముందు వస్తుంది కాబట్టి ఆల్ఫాబెట్స్లో అప్పుడు నెక్స్ట్ బిఏటి రాసుకోవాలి, తర్వాత బీటీఏ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇక ఉన్న వాటిలో మిగిలినవి రెండు ఉన్నాయి, ఈ రెండిట్లో ఏది ముందు రాయాలి అంటే టీబీఏ, అంటే టీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ మనకు కావాల్సింది కూడా టీతో బిగిన్ అయ్యేటువంటి వర్డే. సరే ఇక్కడ ఉన్నవి రెండే కాబట్టి టీతో బిగిన్ అయ్యేటువంటి అన్ని వర్డ్స్ అన్నీ కూడా 2నే కాబట్టి ఈ 2 మనం ఈజీగా రాయొచ్చు. అందుకని ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంది, ఎందుకంటే ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇది, అంతే. సో ఇప్పుడు టీబీఏ టీఏబి ఉంది, ఈ రెండిట్లో ఫస్ట్ లెటర్ సేమ్ ఉంది, సెకండ్ లెటర్ డిఫరెంట్గా ఉంది. ఈ సెకండ్ లెటర్ ఆలోచించినట్లయితే సెకండ్ లెటర్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది. మరి బిఏలలో ఆల్ఫాబెట్స్లో ఏది ముందు వస్తుంది అంటే ఏనే లెటరే ముందు వస్తుంది ఏబీలలో. సో కాబట్టి కంపల్సరీగా అప్పుడు టీఏబి వర్డ్ నెక్స్ట్ రాయాలి, తర్వాత టీబీఏ రాసుకోవాలి. సో ఇలా అంటే ఇట్లా డిక్షనరీ ప్రతిసారి మనం ఇలా చేయలేము మనం. ఎందుకు, నంబర్ ఆఫ్ లెటర్స్ 6 7 ఇచ్చారు అనుకోండి, అప్పుడు 6 లెటర్స్ ఇస్తే 6 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ ఫామ్ అవుతాయి, అంటే 120 వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఆ 120 వర్డ్స్ ఇక్కడ రాసుకొని వాటిని డిక్షనరీ ఆర్డర్లో రాసుకోవడం అంటే చాలా కష్టం అయిపోతుంది. కనీసం ½ అవర్ పడుతుంది ఒక్కొక్క ప్రాబ్లమే మనకి. అసలు ముందు ఆ 120 వర్డ్స్ రాయాలంటేనే చాలా కష్టం. సో అందుకని అవన్నీ రాసే పని లేదు ఇక్కడంటే, మీకు రాసి మీకు ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఎందుకంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ 6 కాబట్టి. బట్ మనకి అదే 6 7 లెటర్స్ ఇచ్చారనుకోండి ఒక వర్డ్లో, దానిలో 6 లెటర్స్ ఇస్తే 120 వర్డ్స్ ఫామ్ అవుతాయి. 120 వర్డ్స్ రాసి డిక్షనరీ ఆర్డర్ అరేంజ్ చేయడం అంటే కష్టం అవుతుంది. దానికోసమే మనం ప్రొసీజర్ అంటే డిక్షనరీ ఆర్డర్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకొని అప్పుడు ప్రాబ్లం చెప్పేటప్పుడు ప్రొసీజర్ ఇంకా మీకు ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు అక్కడ చూద్దాం అవి. రైట్, ఇప్పుడు మనకి కావాల్సింది ట్యాబ్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మరి ఇక్కడ ట్యాబ్ అనేది ఇప్పుడు డిక్షనరీ ఆర్డర్ అరేంజ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు ట్యాబ్ అనేది 5th వర్డ్గా వచ్చింది. ద వర్డ్ ట్యాబ్ ఈజ్ ద 5th వర్డ్. సో 5th వర్డ్ కాబట్టి దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ట్యాబ్ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. అంటే
మనకి ఈ ట్యాబ్కు ముందు అన్ని వర్డ్స్ కౌంట్ చేసి దానికి 1 యాడ్ చేసుకుంటే, అంటే ట్యాబ్కు ముందు ఎన్ని వర్డ్స్ ఉన్నాయంటే 4 వర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వర్డ్ ట్యాబ్ మనకి అంటే ఇది 1, అంటే బిఫోర్ వర్డ్స్కి 1 యాడ్ చేసుకుంటే వచ్చేది ర్యాంక్ ఆఫ్ దట్ వర్డ్ అవుతుంది. ట్యాబ్ ర్యాంక్ కావాలి అంటే బిఫోర్ ట్యాబ్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయో కౌంట్ చేసి +1 వేసుకుంటే వచ్చేది దట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ట్యాబ్ అవుతుంది. అంటే మనం ఏం చేస్తామంటే ప్రొసీజర్లో ఈ వర్డ్కి ముందు ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి అవన్నీ కౌంట్ చేస్తాము. చివరిలో ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ ట్యాబ్ అని రాసి దాని ఎదురుగా 1 వేసుకుంటాము. టోటల్ నంబర్స్ని యాడ్ చేసుకుంటే వచ్చేది ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ట్యాబ్ అవుతుంది. సో ఇలా మనం ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇదే ర్యాంక్ ప్రాబ్లమ్స్ని షార్ట్కట్లో కూడా ఎలా చేయొచ్చు అనేది మనం నేర్చుకుందాం ఒకసారి. ఫస్ట్ ఐపీ ప్రొసీజర్ నేర్చుకుందాము. ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ప్రిజన్ ఆర్ పర్మ్యూటెడ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అండ్ ద వర్డ్స్ దస్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ప్రిజన్. ఇదే ప్రాబ్లం మనకి ప్రిజన్ అనే వర్డ్లోని లెటర్స్ అన్నిటినీ అరేంజ్ చేసుకుంటే ఫామ్ అయ్యేటువంటి వర్డ్స్ని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేస్తే సిప్రాన్ అంటాడు. SIPRON సిప్రాన్ ర్యాంక్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు. సరే ఇక్కడ వర్డ్ ఏది ఇచ్చాడో దాని ర్యాంకే ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎలా ఇచ్చినా ప్రొసీజర్లో మార్పు ఏమి ఉండదు. రైట్, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ రాసుకోవాలి. అంటే గివెన్ వర్డ్లో PRISON ఇలా ఉన్నాయి మనకి. ఈ PRSION అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఫస్ట్ వీటిలో ఫస్ట్ I ఫస్ట్ వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే. ఆ తర్వాత N, తర్వాత O, తర్వాత P, తర్వాత R, తర్వాత S. Alphabetical order of the letters of the word prison is INOPRS. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమని సో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డరే రాసుకోవాలి. ఒక్కోసారి నంబర్స్ యొక్క ర్యాంకులు కూడా ఫైండ్ అవుట్ చేయమంటారు. 1, 2, 3, 4తో ఫామ్ అయ్యేటువంటి అన్ని 4 డిజిటెడ్ నంబర్స్ని ఫామ్ చేసి వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ర్యాంక్ ఆఫ్ 4321 ర్యాంక్ అనుకోమనొచ్చు, లేదా ర్యాంక్ ఆఫ్ 4123 ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అది ఎన్నో నంబర్గా వస్తుంది అనేది. సో ఇలా నాట్ ఓన్లీ దిస్, మీకు నంబర్స్ ఫార్మ్ చేసి వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు ర్యాంక్ ఆఫ్ ద గివెన్ నంబర్ ఎంత అవుతుంది అనేది కూడా అడగవచ్చు మనకి. రైట్, సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఇన్ డిక్షనరీ ఆర్డర్ ఆల్ ద వర్డ్స్ దట్ బిగిన్ విత్ I కమ్స్ ఫస్ట్. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ I వచ్చింది కాబట్టి ఈ 6 లెటర్స్తో ఫామ్ చేసేటువంటి వర్డ్స్ అన్నిటిలో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏ వర్డ్స్ ఫస్ట్ వస్తాయి అంటే ఐతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ వస్తాయి. ఇంతకుముందు మన ఎగ్జాంపుల్లో ఏ ఉంది కాబట్టి ఏతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఫస్ట్ రాసాం. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తీసుకుంటే డిక్షనరీ ఆర్డర్లో ముందు ఐతో వస్తాయి, ఎందుకంటే ABCDEFGH లేవు కాబట్టి. ఎలాగో if I occupies the first place, then the remaining 5 places can be filled with the remaining 5 letters in 5 factorial ways. అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ప్రెజెంట్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే P అనేది ఇక్కడ ఫోర్త్ లెటర్ ఉంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 4th లెటర్ ఉంది. అంటే ఇప్పుడు మనకి P అనే వర్డ్తో బిగిన్ అయ్యేటువంటి P అనే లెటర్తో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నిటికన్నా ముందు ఐతో బిగిన్ అయ్యే వర్డ్స్ వస్తాయి, Nతో బిగిన్ అయ్యే వర్డ్స్ అన్నీ ఉంటాయి, ఓతో బిగిన్ అయ్యే వర్డ్స్ కూడా ఉంటాయి. అవన్నీ మనం కౌంట్ చేసుకోవాలి. అవన్నీ అంటే ఇవన్నీ Pతో బిగిన్ అయ్యే వర్డ్స్ కన్నా ముందే ఉంటాయి. ఐతో బిగిన్ అయ్యే వర్డ్స్, Nతో బిగిన్ అయ్యే వర్డ్స్, ఓతో బిగిన్ అయ్యే వర్డ్స్. మరి ఇందాక మనం చెప్పాము టోటల్ ఆ బ్యాట్కు ముందు వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయో అవన్నీ కౌంట్ చేసుకుని దానికి 1 యాడ్ చేసుకుంటే వచ్చేది ర్యాంక్ అని చెప్పేసి. సో ఇప్పుడు దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఫస్ట్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ I అన్నాం. మరి మనం ఆల్రెడీ ఎక్సైజ్లో చేసాము. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ N, నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఓవెల్, నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ బిగిన్ విత్ బాయ్, బిగిన్ విత్ గర్ల్, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేసాము.
ఇప్పుడు మనకి 6 లెటర్స్తో 6 లెటర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయాలి మనం. సో అవుట్ ఆఫ్ దీస్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ఐ కావాలి. మరి బిగిన్ విత్ ఐ కావాలి, నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఐ కావాలంటే అప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఐ ఫిక్స్ చేసుకుంటాం మనం. ఐని ఫిక్స్ చేసుకొని అప్పుడు రిమైనింగ్ 5 ప్లేసెస్ని రిమైనింగ్ 5 లెటర్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోగలమో అన్ని 6 లెటర్ వర్డ్స్ బిగిన్ విత్ ఐ అవుతాయి. అవన్నీ బిగిన్ విత్ ఐ వర్డ్స్ అనమాట. అందుకని మరి ఇప్పుడు రిమైనింగ్ 5 ప్లేసెస్ని మనం 1 2 3 4 5 ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ని రిమైనింగ్ 5 లెటర్స్తో 5 ఫ్యాక్టరల్ వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. మరి 5 ఫ్యాక్టరల్ అంటే 120. అంటే ప్రెజెంట్కి ముందు ఐతోను ఎన్తోను ఓతోను బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నీ ఉంటే అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఐతో బిగిన్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తాయి అంటే 5 ఫ్యాక్టోరియల్. అలాగే ద నంబర్ ఆఫ్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ ఎన్ అంటే డిక్షనరీ ఆర్డర్ ప్రకారమే వేసుకోండి. అక్కడ ఐతో తర్వాత ఎన్ తర్వాత ఓ. మరి ఎన్తో బిగిన్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి అని అడిగారు అనుకోండి, అప్పుడు ఎన్ని ఫస్ట్ ప్లేస్లో ఫిక్స్ చేసుకుంటారు. అప్పుడు రిమైనింగ్ 5 ప్లేసెస్ని రిమైనింగ్ 5 లెటర్స్తో అంటే ప్రతి ఐ కూడా మిగిలిపోతుంది. ఇక్కడ ఎన్ ఒక్కటే ఫిల్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 5 లెటర్స్ ఉన్నాయి. ఈ రిమైనింగ్ 5 ప్లేసెస్ని 5 లెటర్స్తో 5 ఫ్యాక్టరల్ వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. మరి 5 ఫ్యాక్టరల్ అంటే అవి కూడా 120. అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎన్ ఎన్ని ఉంటాయి అంటే 120 ఉంటాయి. ఇవన్నీ పీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కన్నా ముందే వెళ్ళిపోతాయి, మనకి కౌంట్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ ఓ కావాలి అంటే ఆ 6 డిజిట్స్లో 6 ప్లేసెస్లో ఓని ఫస్ట్ ఫిల్ చేసుకుంటాము. అగైన్ రిమైనింగ్ 5 ప్లేసెస్ని రిమైనింగ్ 5 లెటర్స్తో మనం 5 ఫ్యాక్టరల్ వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. అంటే అగైన్ ఇవి 120 మనం. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు మెయిన్ కాన్సెప్ట్ అనేది. నంబర్ ఆఫ్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ పిఐ అన్నాం. మరి పిఐ ఎందుకు రాశారు సార్? పి రాయాలి కదా, పిఐ రాశారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే మీరు కాన్సెప్ట్ కరెక్ట్గా మైండ్లో పెట్టుకోండి ఇక్కడ. సో ఇప్పుడు మనకి చూడండి, అక్కడ ఎప్పుడైతే మనకి కావలసిన వర్డ్ దేంతో బిగిన్ అవుతుంది, అలాగే మనకి డిక్షనరీ ఆర్డర్ ప్రకారము ఏది వస్తుంది చూసుకొని, అంటే మనకి బిగిన్ అవ్వాల్సినటువంటి లెటరు డిక్షనరీ ఆర్డర్ ప్రకారం వచ్చేటువంటి లెటరు రెండు కోయిన్సైడ్ అయితే అది ఏ ప్లేస్లో రాస్తామో ఆ ప్లేస్లో అది ఫిక్స్ అవుతుంది. అంటే ఇక్కడ మనం పీ కాడ మనకు కావాల్సిన వర్డ్ బిగిన్ అవ్వాల్సింది పీతోనే, డిక్షనరీ ఆర్డర్ ప్రకారం కూడా పీ వస్తుంది కాబట్టి అప్పుడు ఆ పీని ఫిక్స్ చేస్తాం అక్కడ. అంటే మనకి పీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ చాలా ఉంటాయి, అవన్నీ మనకు అక్కర్లేదు. ప్రెజెంట్ వర్డ్ కావాలి అంటే పీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్లో ప్రెజెంట్కి ముందు ఎన్ని లెటర్స్ ఉంటాయి అది కౌంట్ చేయబోతున్నాం మనం. పీతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నీ మనకు అక్కర్లేదు. పీతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్లో ప్రెజెంట్కి ముందు ఎన్ని లెటర్స్ ఉంటాయో కౌంట్ చేయాలి. ప్రెజెంట్ అంటే సెకండ్ ప్లేస్లో ఆర్ రావాలి, ఫస్ట్ ప్లేస్లో పీ రావాలి. ఇదిగో పీ వచ్చేసింది. పీ ఎప్పుడైతే ఇక్కడ ఫిక్స్ అయిందో పీ కట్ చేసుకోండి. చూడండి ఇక్కడ కట్ చేసి చూపించాను మీకు, కట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో ఇమీడియట్ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళండి. ఫిక్స్ అవ్వగానే అదే రోలో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళండి. నెక్స్ట్ ప్లేస్లో మనకు కావాల్సింది 6, కానీ ఇక్కడ మరి డిక్షనరీ ఆర్డర్ ప్రకారం అంటే ఆల్ఫాబెట్స్లో ఆర్ అనేది ఇక్కడ మిగిలిన లెటర్స్లో 4th లెటర్ వచ్చింది ఇక్కడ. అంటే సెకండ్ ప్లేస్లో ఆర్కు ముందు ఐతోను ఎన్తోను ఓతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఉంటాయి. ప్రెజెంట్కి ముందు పిఐతోను పిఎన్తోను పిఓతోను బిగిన్ అయ్యే వర్డ్స్ అన్నీ వస్తాయి మనకి. సో కాబట్టి అందుకనే మళ్ళీ డిక్షనరీ ఎప్పుడైతే ఫిక్స్ అయిందో నెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏది ఫిల్ అవుతుంది. మనకు కావాల్సింది డిక్షనరీ ఆర్డర్ రెండు సేమ్ అయినప్పుడు అది కూడా ఫిక్స్ అవుతుంది అక్కడ. అప్పుడు మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ థర్డ్ ప్లేస్కి వెళ్ళాలి. మరి ఇక్కడ మనకు కావాల్సిందేమో ఆర్ కావాలి సెకండ్ ప్లేస్లో, కానీ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఐ వస్తుంది. మరి ఐ ఆర్ కోయిన్సైడ్ అవ్వలేదు కాబట్టి అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఐ అంటే అప్పుడు పిఐతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అంటే ఇక్కడ పిని ఐని ఫిక్స్ చేసుకుంటాము. ఈ రిమైనింగ్ 4 లెటర్స్ 4 ప్లేసెస్ని రిమైనింగ్ 4 లెటర్స్ ఉంటాయి మనకి NORS 4 ఫ్యాక్టరల్ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే 24.
అలాగే అంటే పిఆర్కు ముందు పిఐ, పిఎన్, పిఓ 3 వచ్చేస్తాయి. ఐ అయిపోయింది, పిఎన్ క్యాలిక్యులేట్ చేద్దాం. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ పిఎన్ అంటే పిఎన్ ఫిక్స్ చేసుకుంటాము ఆ రోలో ఫస్ట్ 2 ప్లేసెస్లో. రిమైనింగ్ 4 ప్లేసెస్ని రిమైనింగ్ 4 లెటర్స్తో 4 ఫ్యాక్టరీస్లో ఫిల్ చేసుకుంటాం. దట్ ఈస్ 24 వచ్చేస్తుంది మీకు. అలాగే పిఓతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ కూడా ఉంటాయి. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ పిఓ. అగైన్ పిఓ ఫిక్స్ చేసుకుంటాము. రిమైనింగ్ 4 ప్లేసెస్ని రిమైనింగ్ 4 లెటర్స్తో మనం 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ 24. నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పండి? డిక్షనరీ ఆర్డర్ ప్రకారం పిఐ, పిఎన్, పిఓ అయిపోయింది. పిఆర్ వస్తుంది నెక్స్ట్. ప్రెజెంట్లో మనకు కావాల్సింది కూడా పిఆర్ఏ. సో అప్పుడు ఎప్పుడైతే మనకు కావాల్సిన వర్డ్లోని లెటర్ ఆ ప్లేస్లోకి వచ్చిందో అది ఫిక్స్ అయిపోయి ఇమీడియట్గా నెక్స్ట్ ప్లేస్ గురించి ఆలోచించాలి మనం. చూడండి ఇప్పుడు పిఆర్, ఇప్పుడు ఇందాక పి ఒక్కటే క్యాన్సిల్ చేసాము, ఇప్పుడు పిఆర్ క్యాన్సిల్ చేస్తున్నాము. పిఆర్ జాగ్రత్త, ఇక్కడ కరెక్ట్గా ఉండాలి మీరు. పిఆర్ఐఎన్ 4 లెటర్స్ వచ్చేసినాయి మనకి. ఇక్కడ ఎందుకు వచ్చినాయి 4 లెటర్స్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. సో ఇప్పుడు మనకి పి అయిపోయింది, పిఐ అయిపోయింది, పిఎన్ అయిపోయింది, పిఓ అయిపోయింది. నెక్స్ట్ పిఆర్తో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ సెకండ్ ప్లేస్లో ఆర్ వస్తుంది మనకి. డిక్షనరీ ఆర్డర్ ప్రకారం మనకు కావాల్సింది కూడా పిఆర్ఏ, ఎందుకంటే ప్రెజెంట్లో సెకండ్ లెటర్ ఆర్ఏ ఉంటుంది. మనకి కావాల్సింది అలాగే డిక్షనరీ ఆర్డర్ ప్రకారం సేమ్ అవుతున్నాయి కాబట్టి లెటరు అది ఫిక్స్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ ఇమీడియట్గా థర్డ్ ప్లేస్కి వెళ్ళాలి మనం. ఎక్కడ ఫిక్స్ అవుతుందో దాంట్లోనే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం అంటే పిఆర్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఏమొస్తుంది? డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఐ వస్తుంది. డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఐ వస్తుంది. కానీ మనకు కావాల్సింది ప్రెజెంట్లో థర్డ్ లెటర్ ఏంటి? ఐఏగా. అంటే ఇమ్మీడియట్గా మళ్ళీ మనకు కావాల్సిన లెటర్ అయినే, డిక్షనరీ ఆర్డర్ ప్రకారం వచ్చే లెటర్ కూడా అయినే కాబట్టి అది ఫిక్స్ అవుతుంది ఇమీడియట్గా. నెక్స్ట్ ఎప్పుడైతే ఫిక్స్ అయిందో ఆ ఫిక్స్ అయిన లెటర్ని క్యాన్సిల్ చేసుకోండి, కట్ చేసుకోండి. అంటే మీకు నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి కాబట్టి ఫిక్స్ అయిన లెటర్స్ని ఇంకా మనం కౌంట్ చేయం అది. సో ఇప్పుడు ఐ కూడా ఫిక్స్ అయిపోయింది. ఐ కూడా ఫిక్స్ అయింది కాబట్టి ఇమీడియట్గా నెక్స్ట్ లెటర్ చూడాలి మనం. నెక్స్ట్ ప్లేస్ని డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏ లెటర్తో ఫిల్ చేయాలి నెక్స్ట్ ప్లేస్ని అంటే పిఆర్ఐఎన్తో ఫిక్స్ చేయాలి, ఎన్తో ఫిల్ చేయాలి. మనకు కావాల్సిందేమో పిఆర్ఐఎస్ రావాలి. ప్రెజెంట్లో పిఆర్ఐఎస్ఓఎన్ కాబట్టి మనకి 4th ప్లేస్లో ఎస్ రావాలి. కానీ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఎన్ వస్తుంది. అంటే మనకు కావాల్సింది ఇక్కడ వస్తున్నది డిక్షనరీ ఆర్డర్ ప్రకారం సేమ్ లేదు కాబట్టి అది ఫిక్స్ అవ్వదు. అంటే ఇక్కడ ఈ 4th ప్లేస్ వేరీ అవుతా వస్తుంది. అంటే డిక్షనరీ ఆర్డర్ ప్రకారం పిఆర్ఐఎన్ వస్తుంది నెక్స్ట్. అంటే అప్పుడు పిఆర్ఐఎన్తో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ కౌంట్ చేయాలి. అంటే అప్పుడు రిమైనింగ్ 2 ప్లేసెస్ ఉంటాయి, అప్పుడు రిమైనింగ్ ఓఎస్లు ఉంటాయి కాబట్టి వీటిని 2 ఫ్యాక్టరీ వైస్లో ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఎన్ ప్లేస్లో ఏమొస్తుందంటే ఓ వస్తుంది. అంటే పిఆర్ఐఎస్కి ముందు పిఆర్ఐఎన్తో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఉంటాయి, పిఆర్ఐఓతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఉంటాయి. ద నంబర్ ఆఫ్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ పిఆర్ఐఓ అంటే పిఆర్ఐఓ 4 ప్లేస్లో ఫిక్స్ చేసుకుంటే ఆ రిమైనింగ్ 2 ప్లేసెస్ని రిమైనింగ్ 2 లెటర్ ఎన్ అండ్ ఎస్తో మనం 2 ఫ్యాక్టరీ వైస్లో అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పండి? 4th ప్లేస్కి పిఆర్ఐఎస్ వస్తుంది. మనకు కావాల్సింది కూడా పిఆర్ఐఎస్ఏ. అంటే ఎస్ ఫిక్స్ అయిపోతుంది అక్కడ, ఎస్ ఫిక్స్ అయిపోతుంది. ఎస్ ఫిక్స్ అయిపోగానే మనం ఎస్ క్యాన్సిల్ చేసుకుంటాం. పిఆర్ఐఎస్ ఎస్ క్యాన్సిల్ చేసుకుంటే ఎస్ క్యాన్సిల్ అంటే మనకి ఎస్ క్యాన్సిల్ చేసుకుంటే అక్కడ పిఆర్ఐఎస్ రాసుకుంటాము. అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ ప్లేస్ గురించి ఆలోచించాలి. ఎక్కడ ఫిక్స్ అవుతుందో అదే రోలో నెక్స్ట్ ప్లేస్. మరి డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఎన్ వస్తుంది, ఎందుకంటే ఓ కన్నా ముందు ఎన్ ఉంది కాబట్టి డిక్షనరీ ఆర్డర్ ప్రకారం 5th ప్లేస్లో ఫస్ట్ ఎన్ వస్తుంది మనకి.
కానీ మనకు కావాల్సిందేమో ఓ. అంటే ఇప్పుడు PRISONకి ముందు PRISNతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ వస్తాయి. అంటే PRISNతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే PRIS అని ఫిక్స్ చేసుకుంటాం ఈ ప్లేసుల్లో. అప్పుడు లాస్ట్ ప్లేస్ ఒక్కటే ఉంది, ఆ ఒక్క ప్లేస్ని ఓతో ఓన్లీ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 వేలోనే ఫిల్ చేయగలం. ఇక నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి, PRIS తర్వాత ఇక్కడ నెక్స్ట్ SN లేస్తే మనకు కావాల్సింది కూడా ఓనే, అది ఫిక్స్ అవుతుంది. తర్వాత లాస్ట్ ప్లేస్లో ఎన్ డిక్షనరీ ఆర్డర్ అంటే నెక్స్ట్ వర్డ్ ఈజ్ ప్రిజన్. మరి ఇందాక చెప్పుకున్నాం మనం ఆ ప్రీవియస్ వర్డ్స్ అన్నిటికీ 1 యాడ్ చేసుకుంటే వచ్చేదే ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ బ్యాట్ అని చెప్పుకున్నాం, ట్యాబ్. అలాగే ప్రిజన్ అని ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ ప్రిజన్ అని రాసి 1 నంబర్ వేసుకుంటాం మనం. సో అంటే ఇప్పుడు ఈ ప్రీవియస్ నంబర్స్ అన్ని యాడ్ చేసుకుని దానికి ఈ 1 యాడ్ చేసుకుంటే వచ్చేదే ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ప్రిజన్ అవుతుంది. హెన్స్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ప్రిజన్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ 5 ఫ్యాక్టోరియల్స్ 3 వచ్చినాయి మనకి, అలాగే 4 ఫ్యాక్టోరియల్స్ 3 వచ్చినాయి. అంటే 120 + 120 + 120 + 24 + 24 + 24 + 2 + 2 + 1 + 1 ఇక్కడ కనబడుతున్నాయి 2 + 2 + 1 + 1. సో ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే వచ్చేదే ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ప్రిజన్ అవుతుంది. దట్ ఈస్ 438 ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ప్రిజన్. సో ఇలా మనం ర్యాంక్ ఆఫ్ గివెన్ వర్డ్ మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఒక ప్రొసీజర్. అలాగే ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీకు కంప్లీట్ క్లారిటీ రావాలి. అలాగే షార్ట్ కట్ మెథడ్ కూడా చేసుకున్నాను. షార్ట్ కట్ మెథడ్లో డైరెక్ట్గా ఈ 120 + 120 + 120 3 × 120 3 × 24 + 2 × 2 + 2 × 1 డైరెక్ట్గా వచ్చేస్తాయి మనకి. షార్ట్ కట్ ప్రాసెస్లో అయితే షార్ట్ కట్ ప్రాసెస్ కూడా చూద్దాం. సో ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ప్రొసీజర్ మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇదే వేలో. సో మీరు పర్ఫెక్ట్గా, మెయిన్ ఏంటంటే ఇది ఏ లెటర్ అయితే ఫిక్స్ అవుతుందో ఇమీడియట్గా నెక్స్ట్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏమొస్తుందో చూసుకోవాలి. డిక్షనరీ ఆర్డర్ ప్రకారం వచ్చేది మనకు కావలసిన లెటరు రెండు సేమ్ అయితే అప్పుడు అక్కడ ఆ లెటర్ మళ్ళీ ఫిక్స్ అవుతుంది, ఇమీడియట్గా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ మీరు బాగా మైండ్లో ఉంచుకోవాలి ర్యాంక్ ఆఫ్ గివెన్ వర్డ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. నెక్స్ట్, ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్ ఆర్ పర్మిటెడ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అండ్ ద వర్డ్స్ దస్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్. ఇది 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా, రేమాస్ట్ అని, REMAST, రేమాస్ట్ అలాగే మాస్టర్. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా మనకి పబ్లిక్లో నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్సే. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లంగా ఉంటుంది. రైట్, మరి ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఇంతకుముందు దాంట్లో ఏ లేదు, ఇక్కడ ఏ వచ్చేసింది, తర్వాత ఈ, తర్వాత MRST. సో దిస్ ఈస్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ మాస్టర్. రైట్, ఇప్పుడు మనకు కావాల్సింది మాస్టర్ అంటే ఎంతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ కావాలి. ఎంతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్లో మళ్ళీ మాస్టర్ ఏ వర్డో చూసుకోవాలి. ఎంతో బిగిన్ అయ్యేటువంటి అన్ని వర్డ్స్ మనకు అక్కర్లేదు. మరి ఇప్పుడు ఎం కంటే ముందు మొత్తం మనకి 6 లెటర్స్ ఉన్నాయి ఇక్కడ. 6 లెటర్స్ని ఒక రోల్ అరేంజ్ చేస్తే 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే 720 వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఈ 720 వర్డ్స్ని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు మా ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్, అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో మరి ఇప్పుడు ఎంతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ కన్నా ముందు ఏతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఉంటాయి, తర్వాత ఈతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఉంటాయి. సో అవన్నీ కౌంట్ చేసుకుందాం ఫస్ట్ ప్రీవియస్ మోడల్లో లాగానే. అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ అంటే ఏ ఫిక్స్ చేసుకుంటాం ఫస్ట్. ఏతో బిగిన్ అయ్యేటువంటి 6 లెటర్ వర్డ్స్ కావాలి అంటే ఫస్ట్ ప్లేస్లో ఏ ఫిక్స్ చేసుకుంటాము. రిమైనింగ్ 5 ప్లేసెస్ని రిమైనింగ్ 5 లెటర్స్తో 5 ఫ్యాక్టరీ వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. సో అంటే అప్పుడు నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ ఎన్ని అవుతాయి అంటే 120.
నెక్స్ట్ అదే విధంగా ఈతో బిగినేటువంటి వర్డ్స్, నంబర్ ఆఫ్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ ఈ. సో అవి కూడా అంటే ఈతో ఫిక్స్ చేసుకుంటే, ఫస్ట్ ప్లేస్లో ఈ ఫిక్స్ చేసుకుంటే అప్పుడు రిమైనింగ్ ప్లేసెస్ని రిమైనింగ్ లెటర్స్తో మనం 5 ఫ్యాక్టల్ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అగైన్ 120. సో ఇప్పుడు మనకి ఎం కన్నా ముందు ఏతో ఈతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నీ వస్తాయి, అవన్నీ కౌంట్ చేసాం. అవి 240 వర్డ్స్ ఉంటాయి మనకి. అవన్నీ మనకి ఏమేంటి అనేది మనకు అవసరం లేదు, కౌంటింగ్ కావాలి కాబట్టి ఎన్ని ఉంటాయి అనేది మాత్రమే చేసుకుందాం. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఎంతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ వస్తాయి. మనకి కావాల్సినటువంటి వర్డ్ కూడా ఎంనే, మనకు కావాల్సినటువంటి వర్డ్ కూడా ఎంఏ, కాబట్టి ఎం ఫిక్స్ అవుతుంది. ఇమీడియట్గా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళండి. నెక్స్ట్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ఎం ఎప్పుడైతే ఫిక్స్ అయిందో ఎంని కట్ చేసుకుంటాము. కట్ చేశాక నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఇక్కడ ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఏదో ఫస్ట్ ఉంటే అది వస్తుంది అన్నమాట. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏ వస్తుంది, కానీ మనకు కావాల్సిన మాస్టర్లో సెకండ్ లెటర్ ఏనే. సో కాబట్టి ఇమీడియట్గా ఈ లెటర్ కూడా ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎం ఏ క్యాన్సిల్ చేసాను చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇమీడియట్గా ఎప్పుడైతే ఫిక్స్ అయిందో ఇమీడియట్గా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. నెక్స్ట్ ప్లేస్ మళ్ళీ డిక్షనరీ ఆర్డర్ ఏమొస్తుందంటే ఈ మిగిలిపోయింది కాబట్టి నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారము ఈ ఫిల్ అవుతుంది. మనకు కావాల్సింది ఎస్ రావాలి థర్డ్ ప్లేస్లో, కానీ ఇక్కడ ఈ వస్తుంది. అంటే మనకు కావాల్సినటువంటి ఎస్కి ముందు ఈతో బిగినేటువంటి వర్డ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఎంఏఆర్తో బిగినేటువంటి వర్డ్స్ ఉంటాయి. అంటే ఎంఏఎస్కి ముందు ఎంఏఈ ఎంఏఆర్తో బిగినేటువంటి వర్డ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ముందు అవి కౌంట్ చేసుకోవాలి మనం. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకి కావలసినటువంటి లెటరు డిక్షనరీ ఆర్డర్లో వచ్చే లెటరు రెండు కోయిన్సైడ్ అయితే ఆ ప్లేస్లో ఆ లెటర్ ఫిక్స్ అవుతుంది. ఇమీడియట్గా నెక్స్ట్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏ లెటర్ వస్తుంది. ఒకవేళ అది మనకు కావాల్సిన లెటర్ కూడా మళ్ళీ అగైన్ సేమ్ అయితే ఇమీడియట్గా నెక్స్ట్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏ లెటర్ వస్తుంది. ఒకవేళ అది కూడా మన లెటరు ఆ లెటరు రెండు సేమ్ అయిపోతే అగైన్ మళ్ళీ అది ఫిక్స్ చేసి నెక్స్ట్ ప్లేస్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏమొస్తుంది ఇలా, రైట్. అంటే ఎంఏఎస్కి ముందు ఎంఏఈతో బిగిన్ అయ్యేవి, ఎంఏఆర్తో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి సో ఇక్కడ మనకి ఎంఏఈతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ రావాలి అంటే అప్పుడు ఎంఏఈ ఫిక్స్ చేసుకుంటే రిమైనింగ్ 3 ప్లేసెస్ని అప్పుడు రిమైనింగ్ 3 లెటర్స్ ఉంటాయి. ఎంఏఈ వెళ్ళిపోతే ఆర్ఎస్టీలు ఉంటాయి కాబట్టి 3 లెటర్స్ని 3 ప్లేసెస్లో 3 ఫ్యాక్టల్ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు, అంటే 6. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ ఎంఏఆర్ అంటే మనకి ఫిక్స్ అయిన వర్డ్స్ మనం ఏం కదిలించాం, ఏదైతే ఫిక్స్ అవ్వలేదో దాన్ని చేంజ్ చేస్తూ ఉంటాం. మన లెటర్ మనకు కావాల్సిన లెటర్ వచ్చేంత వరకు చేంజ్ చేసుకుంటూ వెళ్తామే. నెక్స్ట్ అది ఎంఏఆర్ వస్తుంది డిక్షనరీ ఆర్డర్ ప్రకారం. ఎంఏఆర్తో బిగిన్ అయ్యేటువంటి 6 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 3 ఫ్యాక్టోరియల్, అంటే 6 ఉంటాయి. నెక్స్ట్ది ఎంఏఎస్ వస్తుంది, మనకు కావాల్సింది కూడా ఎస్ఏ కాబట్టి అది ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఈ వస్తుంది మళ్ళీ. అప్పుడు చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఇందులో ఎంఏలు క్యాన్సిల్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు మనకు కావాల్సింది ఎస్ క్యాన్సిల్ చేయండి. ఆ ఎస్ అక్కడ ఎంఏఎస్ ఫిక్స్ అయిపోతుంది, ఎంఏఎస్ ఫిక్స్ అయింది. నెక్స్ట్ ఇమీడియట్గా డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఈ అనే లెటర్ వస్తుంది కానీ మనకు కావాల్సింది టీ కావాలి. అంటే టీకి ముందు ఏ వర్డ్స్ లెటర్స్ ఉన్నాయో డిక్షనరీ ఆర్డర్లో టీకి ముందు ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి ఈ ఉంది, ఆర్ ఉంది. అంటే ఇప్పుడు 4th ప్లేసు ఈతో ఫిల్ చేయాలి, అలాగే ఆర్తో ఫిల్ అవుతూ ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయో కౌంట్ చేసుకోవాలి మనం. అంటే ఎంఏఎస్ఈతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అంటే ఎంఏఎస్ఈ ఫిక్స్ చేసుకుంటాము. రిమైనింగ్ 2 ప్లేసెస్ని రిమైనింగ్ 2 లెటర్స్తో 2 ఫ్యాక్టల్ వేస్తో ఫిల్ చేసుకుంటాం. అదేవిధంగా ద నంబర్ ఆఫ్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ ఎంఏఎస్ఆర్ అవి కూడా 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి, ఎంఏఎస్టీ వస్తుంది. అంటే మనకు కావాల్సింది కూడా టీనే, అది ఫిక్స్ అయిపోతుంది. అది ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఈ వస్తుంది, మనకు కావాల్సింది కూడా ఈనే, అది ఫిక్స్ అయిపోతుంది.
ఆ తర్వాత నెక్స్ట్ డిక్షనరీ మిగిలింది ఓన్లీ 1 లెటర్, ఆ 1 లెటర్ లాస్ట్ ప్లేస్లో రాసేస్తాం. అంటే నెక్స్ట్ వర్డ్ మాస్టరే వస్తుంది మనకి, నెక్స్ట్ వర్డ్ మాస్టరే. సో ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ మాస్టర్. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ టీ వచ్చేసింది, ఆర్ ప్లేస్లో నెక్స్ట్ వర్డ్లో టీ వస్తుంది, అది ఫిక్స్ అయితే తర్వాత లెటర్ ఏమి రాసుకోవాలి, డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఈయనే, మనకు కావాల్సింది కూడా ఈ లెటరే, అది ఫిక్స్ అయిపోతుంది. ఇక లాస్ట్ లెటర్లో లాస్ట్ ప్లేస్లో లాస్ట్ లెటర్ రాసేస్తాం. అంటే మనకు వస్తుంది నెక్స్ట్ వర్డ్ మాస్టరే వస్తుంది కాబట్టి ద నెక్స్ట్ వర్డ్ ఈజ్, ఆ లాస్ట్ సెంటెన్స్ మాత్రం ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ మాస్టర్ అని రాసి 1 వేసుకుంటాం. ఎందుకు 1 వేసుకోవాలో చెప్పాను, అంటే ప్రీవియస్ నంబర్కి 1 యాడ్ చేసుకోవాలి కాబట్టి ఈ 1 వేసి ఇది కూడా టోటల్ కౌంట్లో చేస్తాం మనం. Therefore, rank of the word master is equal to 120 plus 120 plus 6 plus 6 plus 2 plus 2 plus 1. So that is 257 అవుతుంది rank. So this is the rank of the word master. ఇప్పుడు మనం చేసినటువంటి 2 ప్రాబ్లమ్స్ని, అంటే ఒకటి 438 వచ్చింది, ఒకటి 257 వచ్చింది, ఈ 2 ప్రాబ్లమ్స్ని షార్ట్ కట్ ద్వారా ఎలా చేయొచ్చు అంటే మీకు ఆబ్జెక్టివ్లో అవసరం అవుతుంది షార్ట్ కట్. ఒకవేళ మీరు ఐపీలో కూడా షార్ట్ కట్ మీకు బాగా వచ్చింది అనుకోండి, ఆ షార్ట్ కట్ ద్వారా సపరేట్గా వాల్యూ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకొని ఓకే దీని ర్యాంక్ ఇంత రావాలి, అది జాగ్రత్తగా సెట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. టు ఫైండ్ ర్యాంక్ ఆఫ్ ఏ వర్డ్ షార్ట్ కట్ మెథడ్, ఫస్ట్ ది ప్రిజన్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఈ ప్రిజన్లోని లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుందాం. ఫస్ట్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ప్రిజన్ ఈజ్ INOPRS. సో ఇప్పుడు మనకి ప్రిజన్ ర్యాంక్ కావాలంటే ఇప్పుడు ప్రిజన్లో 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 6 బ్లాంక్ ప్లేసెస్ డ్రా చేయండి. 6 బ్లాంక్ ప్లేసెస్ డ్రా చేసి ఫస్ట్ పి రాయాలి ఫస్ట్ ప్లేస్లో. ఈ పిని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసుకోండి, పి రాసుకోండి ఫస్ట్. ఇక్కడ పి రాసుకొని ఈ డిక్షనరీ ఆర్డర్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పిని కట్ చేసుకోండి. అంటే పి ఇంక అయిపోయింది, మనకు లేదు ఇంకా. ఇప్పుడు పిని కట్ చేసుకున్న తర్వాత పికి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి అది మీరు అబ్జర్వ్ చేయండి. పికి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి. అంటే అప్పుడు ప్రిజన్ కన్నా ముందు ఐతోను ఎన్తోను ఓతోను బిగిన్ అయ్యేటువంటి 6 లెటర్ వర్డ్స్ ఉంటాయి మనకి. కాబట్టి ఇప్పుడు 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ రిమైనింగ్ 5 ప్లేసెస్ని రిమైనింగ్ 5 లెటర్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోవచ్చు, లేదా ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 5 లెటర్స్ని ఈ 5 ప్లేసెస్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే 5p5. 5p5 ఈజ్ నథింగ్ బట్ 5 ఫ్యాక్టోరియల్. అందుకని డైరెక్ట్గా 5 ఫ్యాక్టోరియల్ అని ఇస్తాం. అయిపోయింది. నెక్స్ట్ ఆర్ రావాలి. ఆర్ ఇక్కడ రాసుకోండి, ఆర్ని కట్ చేయండి. ఆరు ఆ బ్లాంక్ ప్లేస్లో ఆర్ రాసుకొని ఆర్ కట్ చేయండి. ఇప్పుడు ఆర్కు ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 3నే ఉన్నాయి, INOనే. పి ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా. మిగిలిన లెటర్స్ ఏవైతే కట్ అవ్వలేదో వాటినే కౌంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆర్కు ముందు కూడా మనకి 3 లెటర్సే మిగిలిపోయినాయి. అంటే మళ్ళీ 3 ప్లస్ 3 ఇంటూ, సో రిమైనింగ్ 4 ప్లేసెస్ని రిమైనింగ్ 4 లెటర్స్తో మనం ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోగలము అంటే 4 ఫ్యాక్టోరియల్ వేస్. నెక్స్ట్ ఐ ప్రిజన్ కావాలి కాబట్టి నెక్స్ట్ ఐ ఇక్కడ ఫిల్ చేసుకోండి. ఐ ఫిల్ చేసుకొని ఆ డిక్షనరీ ఆర్డర్లో ఐ క్యాన్సిల్ చేసుకోండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఐ కట్ చేసుకోండి. అంటే ఎగ్జామినేషన్లో మీరు కట్ చేసి రాయకూడదు, అంటే మీరు ర్యాంక్ కనుక్కోవడం కోసము. ఆబ్జెక్టివ్లో అయితే ఫైనల్ ఆన్సర్ అడుగుతారు కానీ నువ్వు ఏ ప్రొసీజర్ చేసావో అడగరు కాబట్టి. సో షార్ట్ కట్ మెథడ్ ఇక్కడ ఐ రాసుకోండి, ఐ కట్ చేయండి. ఇప్పుడు చెప్పండి ఐకి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఆలోచించండి ఒకసారి. ఆలోచించారా? ఎస్, ఎన్ని ఉన్నాయి ఐకి ముందు అంటే ఓన్లీ 0. ఐకి ముందు ఏమి లెటర్స్ లేవు కాబట్టి 0. అంటే 0 ఇంటూ ఈ రిమైనింగ్ 3 ప్లేసెస్ని రిమైనింగ్ 3 లెటర్స్ NOS ఉన్నాయి, ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్. అంటే ప్లస్ 0 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఎస్ ఉంది ఇక్కడ, ఎస్ని ఇక్కడ రాసుకోండి, అక్కడ ఎస్ కట్ చేయండి. ఇప్పుడు ఆ ఎస్ కట్ చేస్తే ఎస్కి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి మిగిలి అంటే 2 లెటర్స్ ఉన్నాయి.
ఈ 2 లెటర్స్ని 2 ప్లేసెస్లో ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోవచ్చు అంటే 2 ఫ్యాక్టరల్ వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఎస్కి ముందు 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అంటే ఎన్ని లెటర్స్ మిగిలితే మనం కట్ చేసినటువంటి లెటర్కి ముందు ఎన్ని లెటర్స్ మిగిలితే ఆ నంబర్ ఇంటూ ఆ రిమైనింగ్ బ్లాంక్ ప్లేసెస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోగలము ఆ వాల్యూ రాసుకుంటాం. నంబర్ ఆఫ్ లెటర్స్ బిఫోర్ దట్ లెటర్ ఇంటూ ఆ రిమైనింగ్ ప్లేసెస్ని రిమైనింగ్ లెటర్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోగలము ఆ నంబర్ రాసుకుంటాం. అది ఆర్డర్ ప్రొసీజర్. రైట్. నెక్స్ట్ తర్వాత ఏం రావాలి? ఓ రావాలి. ఓ ఫిల్ చేయండి. ఓ ఫిల్ చేస్తే ఓని కట్ చేసుకుందాం. ఇక్కడ కట్ చేసి ఓకి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఓన్లీ 1 లెటర్, ఎన్ ఒక్కటే ఉంది. అంటే 1 ఇంటూ రిమైనింగ్ 1 ప్లేస్ని రిమైనింగ్ లెటర్తో 1 వేలోనే ఫిల్ చేయగలం. అంటే 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. ఇంక ఇప్పుడు ఆ లాస్ట్ ప్లేస్ని ఫిల్ చేయండి, ఎన్. మరి లాస్ట్ ప్లేస్ని ఫిల్ చేసిన తర్వాత లాస్ట్ ప్లేస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయగలం? 1 వేలోనే, అంటే +1. అంటే బిఫోర్ ఇవన్నీ ఈ నంబర్ అంతా కూడా ప్రెజెంట్కి ముందు లెటర్స్, వర్డ్స్ అనమాట ఇవన్నీ. మరి ప్రెజెంట్ వర్డ్ ఆ 1 యాడ్ చేయాలి కాబట్టి చివరిలో మనం ఇందాక మన ప్రొసీజర్లో చెప్పుకున్నాం. ట్యాబ్ దాంట్లో ట్యాబ్కు ముందు 4 లెటర్స్ ఉన్నాయి, ప్లస్ ట్యాబ్ 1 అంటే 1 యాడ్ చేసాం మనం. అలాగే ఇక్కడ లాస్ట్ లెటర్ ఫిల్ చేశాక +1 చేసుకుంటాం. +1. ఇప్పుడు కౌంట్ చేసుకోండి మీరు. 5 ఫ్యాక్టర్లు అంటే 120, 120 ఇంటూ 3 360, 3 ఇంటూ 120 360, 3 ఇంటూ 24 72. ఇది 0 ఎలాగో. 2 ఇంటూ 2 ఫ్యాక్టర్లు, 2 ఫ్యాక్టర్లు అంటే 2, 2 ఇంటూ 2 4, 1 ఇంటూ 1 1 +1. ఈ మొత్తం కౌంట్ చేస్తే 438. సో అంటే మనకి ఆ లాస్ట్ మనకి ప్రొసీజర్లో చేసినటువంటి లాస్ట్ ఆన్సర్ వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ. ఇంకొక ప్రాబ్లం కూడా చేద్దాం, ఎందుకంటే క్లారిటీ పర్ఫెక్ట్నెస్ రావాలి కాబట్టి మనకి ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు మనకి మాస్టర్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసాం, ఆల్రెడీ 257 వచ్చింది. ఇప్పుడు అదే ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఎలా చేస్తాం? ద గివెన్ వర్డ్ ఈజ్ మాస్టర్. ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్ ఈజ్, ఆల్రెడీ ఇంతకు ముందే రాసాం మనం, AEMRST. అగైన్ ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి అగైన్ 6 ప్లేసెస్ డ్రా చేసుకోండి. రైట్. ఫస్ట్ లెటర్ ఏమో రావాలి? ఎం రావాలి. మాస్టర్ రావాలి కాబట్టి ఎంని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఫిల్ చేయండి. ఎం ఫిల్ చేసాక ఇక్కడ ఎంని కట్ చేసుకోండి. అందరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రొసీజరే మీరు బాగా పర్ఫెక్ట్గా మైండ్లోకి ఎక్కించుకోవాలి. ఈ ఎంని కట్ చేయండి. రైట్. ఇప్పుడు చెప్పండి, ఎంకి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఎస్, 2 లెటర్స్ ఉన్నాయి. AE ఉంది. అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయని అడిగినప్పుడు ఏంటంటే ఏవైతే రిమైనింగ్ లెటర్స్ కట్ అవ్వకుండా ఉన్నాయో అవే మనం కౌంట్ చేసుకోవాలి. ఈ ఎంకి ముందు 2 లెటర్స్ ఉన్నాయి, అంటే 2 ఇంటూ ఈ రిమైనింగ్ 5 ప్లేసెస్ని రిమైనింగ్ 5 లెటర్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోగలము ఆ నంబర్ రాయాలి. అంటే 2 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్. నెక్స్ట్ తర్వాత ఏ రావాలి. ఏ ఇక్కడ రాయండి. ఏని కట్ చేయండి. అక్కడ ఏకి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి మరి అక్కడ ఆలోచించండి. ఏకి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయో? ఏమి లేవు. అంటే 0 ఇంటూ ఈ రిమైనింగ్ 4 ప్లేసెస్ని రిమైనింగ్ 4 లెటర్స్ ఉన్నాయి చూడండి కట్ కాకుండా. సో రిమైనింగ్ 4 ప్లేసెస్ని రిమైనింగ్ 4 లెటర్స్తో మనం 4 ఫ్యాక్టరీ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే +0 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏం రావాలి? ఎస్ ఇక్కడ రాసుకోండి. అక్కడ ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఎస్ కట్ చేయండి. ఇప్పుడు ఎస్కి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఆలోచించండి. ఈ 6 మాత్రమే ఉన్నాయి, అంటే 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ ఈ రిమైనింగ్ 3 ప్లేసెస్ని రిమైనింగ్ 3 లెటర్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేయగలము అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్, అంటే 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏం రావాలి? టీ రావాలి. మాస్టర్ కాబట్టి టీ రావాలి. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ టీ రాయండి ఫస్ట్. అక్కడ ఆల్ఫాబెట్ ఆర్డర్లో టీ కట్ చేయండి. మరి ఇప్పుడు ఆ టీకి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి మిగిలి? ఈ 6 మాత్రమే ఉన్నాయి. అగైన్ 2 లెటర్స్ ఉన్నాయి. టీకి ముందు 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి +2 ఇంటూ
ఈ రిమైనింగ్ 2 ప్లేసెస్ని రిమైనింగ్ 2 లెటర్స్తో మనం 2 ఫ్యాక్టరియల్ వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి 2 × 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏం రావాలి? లెటరు ఈ రావాలి. ఈ రాయండి ఇక్కడ. అక్కడ ఈ కట్ చేయండి. ఈకి ముందు లెటర్స్ ఉన్నాయి అక్కడ? ఏమి లేవు. ఈకి ముందు మిగిలిన లెటర్స్ ఇంకేమి లేవు. సో కాబట్టి ఈకి ముందు ఏమి లేవు కాబట్టి 0 × ఈ 1 ప్లేస్ని 1 లెటర్తో మనం 1 ఫ్యాక్టరియల్ వేస్లో ఫిల్ చేసుకుంటాం. అంటే 0 × 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ లాస్ట్ లెటరే కాబట్టి ఆర్ రాయండి, 1 యాడ్ చేయండి. ఎందుకంటే మాస్టర్ అనే వర్డ్ నంబర్ కూడా రాయాలి కాబట్టి 1 యాడ్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోండి. 5 ఫ్యాక్టరియల్ అంటే 120. 120 × 2 240. ఇది 240, ఇది 0. 3 ఫ్యాక్టరియల్ అంటే 6. 6 × 2 12. అంటే 240 + 12 + 4 + 1. ఎందుకంటే ఈ వాల్యూ 0 × 4 ఫ్యాక్టరియల్ 0నే అవుతుంది. 0 × 1 ఫ్యాక్టరియల్ 0నే. మీ రిమైనింగ్ వాల్యూ ఇది. సో 240 + 12 252 + 5 257. So this is the procedure to shortcut method to find the rank of any word. ఏ వర్డ్ యొక్క ర్యాంక్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది మాస్టర్ అనే వర్డ్లో కానీ, అలాగే ప్రిజన్ అనే వర్డ్లో కానీ, మనం ఇంతకుముందు చేసిన బ్యాట్ అనే వర్డ్లో కానీ ఏ ఒక్క లెటర్ కూడా రిపీట్ అవ్వలేదు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది కొంతమందికి, సార్ నా నేమ్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు జనార్దన్ రావు, అందులో ఏలు ఉన్నాయి, ఎన్లు ఉన్నాయి, డబల్ రిపీట్ అయిపోయింది. మరి అలా రిపీట్ అయినప్పుడు ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అది మనం థర్డ్ ఎక్సర్సైజ్లో నేర్చుకుంటాం. అప్పటి వరకు వెయిట్ చేయండి, తప్పదు. సో కాబట్టి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయటం అనేది ప్రతి ఒక్కళ్ళకి పర్ఫెక్ట్గా రావాలి. ఎందుకంటే ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, okay, now coming to permutations when repetitions are allowed. Permutations when repetitions are allowed. చూసారు ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ కానీ, ఫార్మేషన్ ఆఫ్ నంబర్స్ కానీ అన్నిట్లో ఏ ఒక్క లెటర్ కానీ, ఏ ఒక్క డిజిట్ కానీ రిపీట్ అవ్వలేదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాస్టరే తీసుకుందాము. మాస్టర్ అనే వర్డ్లో ఏ ఒక్క లెటర్ కూడా రిపీట్ అంటే 2 టైమ్స్ రాలేదు. అలాగే మాస్టర్ అనే వర్డ్స్తో అన్నిటినీ మనం డిఫరెంట్ అరేంజ్మెంట్స్ అంటే వితౌట్ రిపిటేషన్ మనం ఫామ్ చేసేటువంటి వర్డ్స్లో కూడా రిపిటేషన్ లేదు. అంటే యూజ్ చేసినటువంటి లెటర్ని మళ్ళీ మనం ఎక్కడ యూజ్ చేయలేదు. అంటే అప్పుడు మనం ఫామ్ చేసేటువంటి వర్డ్స్లో ఏ ఒక్క లెటర్ కూడా రిపీట్ కాలేదు. అంటే ఇప్పటి వరకు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేసినటువంటి కాన్సెప్ట్ అంతా ఏంటి అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్ ఆర్ టేకెన్ ఆల్ ఎట్ ఏ టైమ్ అని రెండు రకాలు చేసాం. సో నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n dissimilar things టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పిఆర్. అంటే ఇప్పుడు ఈ ఎన్పిఆర్ వాల్యూ ఏంటి అంటే ఈ ఎన్పిఆర్ అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్. ఈ ఎన్పిఆర్ పర్మిటేషన్స్లో ఏ ఒక్క లెటర్ కూడా రిపీట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ఏ వర్డ్లోనూ ఏ ఒక్క లెటరు రిపీట్ అవ్వదు. అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ వితౌట్ రిపిటేషన్ ఆఫ్ లెటర్స్. అది మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా కూడా అలా చేస్తాం. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్లోకి వచ్చేటప్పటికి మనకి సో వీ హ్యావ్ టు ఫార్మ్ పర్మిటేషన్స్ ఆఫ్ ఆర్ లెటర్స్ లేదా పర్మిటేషన్స్ ఆఫ్ n dissimilar things taken r at a time when repetition of letters is allowed. అంటే వాడిన లెటరే మళ్ళీ వాడుకోవచ్చు. అలా మనకి పర్మిషన్ ఇస్తే వాడిన లెటరే మళ్ళీ వాడుకోవచ్చు అనే పర్మిషన్ ఇస్తే అప్పుడు మనకి ఎన్ని పర్మిటేషన్స్ ఫామ్ అవుతాయి. సో దానికి కొంచెం ఇంట్రడక్షన్ ఉంటుంది. ఒకసారి ఇంట్రడక్షన్ జాగ్రత్త చూడండి. ఫస్ట్ permutations when repetitions are allowed. So in previous section we have learned that the permutations of n distinct things are taken or at a time when repetition of things is not allowed. Consider 4 distinct things A, B, C, D.
So we know that we get a 4p2 permutations by taking 2 at a time from the above 4 letters. అంటే ఇప్పుడు 4 letters ఇచ్చేసి how many 2 letter arrangements can be formed అంటే 4p2 అంటాం. 4p2 వాల్యూ వచ్చేటప్పటికి 4 into 3 that is 12 అవుతుంది మనకి. ఆ 12 అరేంజ్మెంట్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏబిబిఏ, అలాగే ఏసీసీఏ, అలాగే ఏడిడిఏ, అలాగే బీసీసీబి, బీడిడిబి, సిడిడిసి, ఇలా అవి ఆ 12 పర్మిటేషన్స్ మరి. చూడండి, ఇప్పుడు ఈ 12 పర్మిటేషన్స్లో ఏ పర్మిటేషన్లోనైనా అంటే ఏ అరేంజ్మెంట్లోనైనా ఏ ఒక్క లెటర్ అయినా రిపీట్ అయిందా? లేదు. సో ఇది వితౌట్ రిపిటేషన్ అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ 4 dissimilar things taken 2 at a time when no repetitions of things is not allowed అంటే 4p2. So observe that in these 12 permutations each letter occurs only once. If repetition is allowed, మరి అదే రిపిటేషన్ అలౌడ్ అయితే మరి ఇప్పుడు ఈ 12 పర్మిటేషన్స్ కి కొన్ని యాడ్ అవుతాయి, ఎక్స్ట్రా పర్మిటేషన్స్ యాడ్ అవుతాయి. అవి ఏంటో చూద్దాం. ఇఫ్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ ఇన్ అడిషన్ టు ద అబౌవ్ 12 పర్మిటేషన్స్ వి గెట్ 4 more permutations which are ఏఏ, బిబి, సిసి, డిడి. అంటే మనం 2 letter అరేంజ్మెంట్సే చేయాలి. వాడిన లెటరే మళ్ళీ వాడుకోవచ్చు అంటే ఫస్ట్ ప్లేస్ ఏ రాయొచ్చు, సెకండ్ ప్లేస్ ఏ రాయొచ్చు. ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ రెండిట్లో బి రాయొచ్చు. ఫస్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్ రెండిట్లో సి ఫస్ట్ సెకండ్ లో రెండిట్లో సి రాసుకోవచ్చు, లేదా ఫస్ట్ సెకండ్ రెండిట్లో డి రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ 4 ఎక్స్ట్రా పర్మిటేషన్స్ వచ్చేస్తాయి మనకి. అంటే ఇప్పుడు ఈ 4 ఆ 12కి యాడ్ చేస్తే అప్పుడు మొత్తం 16 పర్మిటేషన్స్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి రిపిటేషన్స్ అలౌడ్ అన్నామో అంటే అప్పుడు ఎన్పిఆర్ ఫార్ములా మనకి అప్లికబుల్ అవ్వదు. రిపిటేషన్స్ అలౌడ్ అన్నప్పుడు ఆ పర్మిటేషన్స్ ఆ ఎన్పిఆర్ ఫార్ములా మనకి వ్యాలిడ్ అవ్వదు. కాబట్టి సో వీ హ్యావ్ టు డిరైవ్ అనదర్ ఫార్ములా వెన్ రిపిటేషన్ ఆఫ్ థింగ్స్ ఈజ్ అలౌడ్. ఇప్పుడు ఆ ఫార్ములా మనం డిరైవ్ చేసుకున్నాం. సో ద నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎన్ డిస్టింక్ట్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎన్పిఆర్ if repetitions is allowed. Now we are going to learn about the number of permutations of n distinct things taken or at a time when repetition of things is allowed. Repetition of things allowed అయితే అప్పుడు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎలా మారుతాయి దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. అందరూ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆ ఫార్ములా సింపుల్ ఫార్ములా, చాలా సింపుల్. సో ఎంత ఈజీగా ఉంటుందో చూడండి ప్రూఫ్ ఒకసారి. The number of permutations of n distinct things taken are at a time when repetition of things is allowed any number of times is n power r. ఇంతకుముందు ఇది npr, ఇది ఇప్పుడు n power r వస్తుంది. మరి దాని ప్రూఫ్ ఎలా చేస్తాము అంటే మరి ఇంతకుముందు చెప్పుకున్నాం, నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n dissimilar things taken are at a time దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఒక రోలో r బ్లాంక్ ప్లేసెస్ని అరేంజ్ చేస్తే ఈ 6 బ్లాంక్ ప్లేసెస్ని n డిసిమిలర్ థింగ్స్తో ఎన్ని విధాలుగా ఫిల్ చేయగలమో ఆ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైం వాల్యూ రెండు ఈక్వల్ అని మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం మనం, బేసిక్ పాయింట్. ఇక్కడ కూడా అదే అప్లై చేస్తాం మనం. The required number of permutations is equal to the number of ways of filling r blank places arranged in a row by n distinct things when repetition of things is allowed. Right. So ఇప్పుడు మరి again n blank places తీసుకోండి, n blank places తీసుకోండి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ బ్లాంక్ ప్లేస్ ఎన్ని వేస్ లో ఫిల్ చేసుకోవచ్చు అంటే we have n distinct things ఉన్నాయి కాబట్టి first blank place can be filled with any one of the n distinct things in n ways. మరి ఇప్పుడు ఫస్ట్ బ్లాంక్ ప్లేస్ ని ఫిల్ చేసిన తర్వాత రిపిటేషన్ ఆఫ్ థింగ్స్ ఈజ్ అలౌడ్ కాబట్టి అంటే యూజ్ చేసినటువంటి లెటర్ ని లేదా డిజిట్ ని అగైన్ వీ కెన్ యూజ్. అంటే అప్పుడు మళ్ళీ సెకండ్ బ్లాంక్ ప్లేస్ ని ఫిల్ చేయడానికి ఎన్ని థింగ్స్ అవైలబిలిటీ ఉంటాయంటే అగైన్ n థింగ్స్ అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే యూజ్ చేసినటువంటి లెటర్ ని అగైన్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మనం. అలాగే థర్డ్ బ్లాంక్ ప్లేస్ ని సెకండ్ బ్లాంక్ ప్లేస్ ని ఫిల్ చేసిన తర్వాత అగైన్ వీ హ్యావ్ n ఆపర్చునిటీస్ ఆర్ n ఛాన్సెస్ టు ఫిల్ ద థర్డ్ బ్లాంక్ ప్లేస్, అలాగే ఫోర్త్ బ్లాంక్ ప్లేస్, అలాగే ఫిఫ్త్ బ్లాంక్, ఇలా అండ్ సో ఆన్ ఆర్
ప్రతి బ్లాంక్ ప్లేస్ ని ఫిల్ చేయడానికి n పాసిబిలిటీస్ ఉంటాయి, బికాజ్ రిపిటేషన్ ఆఫ్ లెటర్స్ ఆర్ రిపిటేషన్ ఆఫ్ థింగ్స్ ఈజ్ అలౌడ్. కాబట్టి రిపిటేషన్ అలౌడ్ కాలేదనుకోండి, ఇంతకుముందు ఎలా చేసాం, ఫస్ట్ బ్లాంక్ ప్లేస్ ని n బేస్ లో ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎక్కడ ఒక థింగ్, ఏదో ఒక థింగ్ ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ సెకండ్ బ్లాంక్ ప్లేస్ ని ఫిల్ చేయడానికి n-1 థింగ్సే మిగిలి ఉంటాయి మనకి, ఎందుకంటే రిపిటేషన్ నాట్ అలౌడ్. అంటే వాడినటువంటి లెటర్ మళ్ళీ వాడుకోకూడదు కాబట్టి. ఇప్పుడు వాడింది మళ్ళీ వాడుకోవచ్చు కాబట్టి ఈ కేసులో అంటే సెకండ్ బ్లాంక్ ప్లేస్ ని ఫిల్ చేయడానికి అగైన్ n థింగ్స్ అవైలబిలిటీ ఉంటుంది. అలా ప్రతి బ్లాంక్ ప్లేస్ ని ఫిల్ చేయడానికి n థింగ్స్ అవైలబిలిటీ ఉంటాయి మనకి. So the first blank place can be filled by any one of the n different things in n ways. Since the repetition of things is allowed, the second blank place can also be filled by any one of the n different things. And hence the second blank place can be filled in n ways. Similarly, every blank place can be filled in n ways. Therefore, by multiplication principle, the r blank places can be filled successively in n into n into n and so on r times. మరి n into n into n r times అంటే వాల్యూ n పవర్ r అవుతుంది. n into n into n 3 times రాస్తే n క్యూబ్ రాస్తాం. n into n into n 5 times రాస్తే n పవర్ 5 రాస్తాము. n into n into n r times అంటే n పవర్ r రాసుకోవాలి. సో దిస్ ఈస్ ద నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిస్సిమిలర్ థింగ్స్. అగైన్ ఇక్కడ అన్ని డిస్టింక్ట్ థింగ్సే. Distinctions taken r at a time when repetition of things is allowed ante n power r. Repetition of things not allowed ante npr. Repetition of things is allowed ante appo number of permutations n power r. బాగా మైండ్ లో పెట్టుకోండి ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి ఇంకో పాయింట్ కూడా మీరు క్యాచ్ చేసుకోవాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి బ్యాక్ వెళ్తున్నాను, అందరు చూడండి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం, రిపిటేషన్ ఆఫ్ థింగ్స్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు ఆ 12 పర్మిటేషన్స్ కి, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనకి ఆ 12 పర్మిటేషన్స్ కి 4 పర్మిటేషన్స్ యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి 2 లెటర్ అరేంజ్మెంట్స్, 4 letters తో 2 letter అరేంజ్మెంట్స్ వెన్ రిపిటేషన్ ఆఫ్ థింగ్స్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు 2 బ్లాంక్ ప్లేసెస్ డ్రా చేసుకుంటాము. ఫస్ట్ బ్లాంక్ ప్లేస్ ని 4 ways లో ఫిల్ చేసుకోవచ్చు. కరస్పాండింగ్ టు ఈచ్ వే సెకండ్ బ్లాంక్ ప్లేస్ ఆల్సో కెన్ బి ఫిల్డ్ ఇన్ 4 ways since repetition is allowed. Therefore, the 2 blank places can be filled in 4 into 4, that is equal to 16 ways. ఆ 16 మనకు వచ్చింది. అంటే ఇది ఒక 12 + 4 16. అంటే ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, వెన్ రిపిటేషన్ ఆఫ్ థింగ్స్ ఈజ్ అలౌడ్ అని మాట్లాడినప్పుడు అంటే మనకి రిపిటేషన్ ఆఫ్ థింగ్స్ ఉన్నటువంటి కేసెస్ వస్తాయి, అరేంజ్మెంట్స్ వస్తాయి, ఒక్క లెటర్ కూడా రిపీట్ కాని అరేంజ్మెంట్స్ కూడా వస్తాయి. అంటే రిపిటేషన్స్ ఆర్ అలౌడ్ అనే మాట మాట్లాడినప్పుడు అంటే అంటే టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనమాట. ఆ టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ లో కొన్ని అరేంజ్మెంట్స్ లో ఒక లెటర్ రిపీట్ అవుద్ది, కొన్ని అరేంజ్మెంట్స్ లో 2 letters రిపీట్ అవుతాయి, కొన్ని అరేంజ్మెంట్స్ లో అసలు ఏ లెటర్ ఒక్క లెటర్ కూడా రిపీట్ కాదు. అంటే ఆ టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ లో సమ్ arrangements, in some arrangements no letter being repeated, in some arrangements one letter will be repeated, in some arrangements 2 letters will be repeated. ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ వస్తుంది దీని నుంచి, ఇప్పుడు మనకి అది మీరు ఆ ఫార్ములా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మనకి. సో ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ తర్వాత చూద్దాము. ఒకసారి నోట్ పాయింట్ చూసుకోండి, ఒకసారి ఈ లాస్ట్ లో నోట్ పాయింట్ చూడండి. The number of permutations of n distinct things taken r at a time with at least one thing is repeated. మనకేమో ఇప్పుడు ఒక లెటర్ కూడా రిపీట్ కానివి NPR అన్నాము. టోటల్ నంబర్ ఆఫ్ r letter arrangements when repetition of things is allowed అన్నప్పుడేమో n power r అన్నాం. అంటే రిపిటేషన్ ఆఫ్ థింగ్స్ అలౌడ్ అయినప్పుడు నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ n power r లో రిపిటేషన్స్ ఉంటాయి, నాన్ రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నది అట్లీస్ట్ వన్ థింగ్ రిపీట్ అయ్యేటువంటి అరేంజ్మెంట్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. అంటే అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ n power r లో నుంచి అసలు ఒక్క లెటర్ కూడా రిపీట్ కాని అరేంజ్మెంట్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే n power r లో నుంచి మరి రిపీట్ కాని అరేంజ్మెంట్స్ అంటే NPR, అది ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా అదే మనం చేసింది.
టోటల్ రిపిటేషన్స్ అలౌడ్ అయితే ఈ రిపిటేషన్స్ అలౌడ్ n పవర్ r, అంటే ఇందులో 1 లెటర్ రిపీట్, 2 లెటర్స్, 3 లెటర్స్, లేకపోతే అసలు రిపీట్ కానివి కూడా ఉంటాయి అన్నమాట. ఆ టోటల్లో నుంచి అసలు ఒక్క లెటర్ కూడా రిపీట్ కానిటువంటి అరేంజ్మెంట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలిన వాటన్నిటిలో అట్లీస్ట్ 1 లెటర్ రిపీట్ అవుతా ఉంది. సో కాబట్టి ఈ ఫార్ములా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే సెకండ్ ఎక్సర్సైజ్ కంప్లీట్గా డిపెండ్స్ అపాన్ ఓన్లీ 2 ఫార్ములే. ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా ఒకే ఒక ఫార్ములా NPR, దట్స్ ఆల్. సెకండ్ ఎక్సర్సైజ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కేవలం 2 ఫార్ములాలు, n పవర్ r ఫార్ములా, n పవర్ r మైనస్ NPR. n పవర్ r అంటే రెపిటేషన్స్ ఆఫ్ థింగ్స్ అలౌడ్ అన్నప్పుడు n పవర్ r. రెపిటేషన్స్ ఆఫ్ థింగ్స్ అలౌడ్ అవుతూ అట్లీస్ట్ 1 థింగ్ రిపీట్ అవ్వాలి, అలాంటి అరేంజ్మెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే టోటల్లో నుంచి అసలు రిపీట్ కాని ఒక్క లెటర్ కూడా రిపీట్ కాని అరేంజ్మెంట్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో n పవర్ r మైనస్ NPR, అలాగే ఫస్ట్ది n పవర్ r. ఈ 2 ఫార్ములాలతో మనం సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మైండ్లో పెట్టుకోండి, 2 కాన్సెప్ట్స్ బాగా మైండ్లో పెట్టుకోండి. రైట్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. Find the number of 4-digit numbers that can be formed using the digits 1, 2, 3, 4, 5, 7, 8 when repetition is allowed. Direct గా చెప్పొచ్చు మనం ఆన్సర్ కూడా. సో వీఆర్ గివెన్ 6 distinct digits. 6 digits ఇచ్చారు, 4-digit numbers ఫామ్ చేయాలి మనం. అంటే అప్పుడు మనకి r వాల్యూ 4 అవుతుంది, ఎందుకంటే మనకి r బ్లాంక్ ప్లేసెస్ని ఫిల్ చేస్తాం కాబట్టి అప్పుడు r వాల్యూ 4 అవుతుంది. n వాల్యూ అంటే ఇచ్చినటువంటి డిజిట్స్ 6, మనకి n వాల్యూ 6 అవుతుంది. అప్పుడు నంబర్ ఆఫ్ 4 డిజిటెడ్ నంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే 6 పవర్ 4 డైరెక్ట్గా చెప్పొచ్చు మనం. కాకపోతే ఫార్ములా ఎలా వచ్చిందో అదే వేలో ఇక్కడ చేసాం. The number of 4-digit numbers that can be formed using the digits 1, 2, 3, 4, 5, 6, 5, 7, 8 when repetition is allowed అంటే సో అంటే మన ప్రొసీజర్ ఎలా చేసామో అదే చేసాం. ఫస్ట్ ప్లేస్ 6 వేస్లో, రెపిటేషన్ అలౌడ్ కాబట్టి సెకండ్ ప్లేస్ ఆల్సో కెన్ బి ఫిల్డ్ ఇన్ 6 వేస్, థర్డ్ ప్లేస్ ఆల్సో కెన్ బి ఫిల్డ్ ఇన్ 6 వేస్, ఫోర్త్ ప్లేస్ ఆల్సో కెన్ బి ఫిల్డ్ ఇన్ 6 వేస్. ఇప్పుడు ఈ 4 ప్లేసెస్ ఫిల్ చేసిన తర్వాతే మనకు వర్క్ కంప్లీట్ అవుతుంది. Therefore the 4 blank places successively can be filled in 6 into 6 into 6 into 6, that is 6 power 4 ways. లేదా మీరు డైరెక్ట్గా ఫార్ములా n పవర్ r ఫార్ములా వేసుకోవచ్చు, లేదా మనం చేసిన ప్రొసీజర్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. 6 పవర్ 4 దట్ ఈస్ 1296 అవుతుంది మనకి. నెక్స్ట్ వన్, ఇప్పుడు మన ఫస్ట్ ఇయర్లో ఫంక్షన్స్ చాప్టర్లో నేర్చుకున్నాం. నంబర్ ఆఫ్ ఫంక్షన్స్, నంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్, నంబర్ ఆఫ్ బైజెక్షన్స్, నంబర్ ఆఫ్ 1, 2 ఫంక్షన్స్ మనం ఆ రోజే డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తుందో లేదో. దీని ప్రూఫ్లు అన్నీ కూడా మనకి సెకండ్ ఇయర్లో వస్తాయి, సెకండ్ ఇయర్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అనే చాప్టర్లో వస్తాయి అని చెప్పేసి ఆ రోజే చెప్పుకున్నాం మనం. రైట్, ఇప్పుడు ఆ ప్రూఫ్లు చేయబోతున్నాము. అందరూ కూడా మీరు జాగ్రత్తగా ఫస్ట్ ఇయర్లో మనం ఫార్ములాలో బై హార్ట్ చేసినటువంటి ప్రాబ్లమ్స్కి ఇప్పుడు మనం ప్రూఫ్లు చేయబోతున్నాం. అఫ్కోర్స్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫార్ములానే వాడుకుంటాం డైరెక్ట్గా, కాకపోతే మీకు ఆ ఫార్ములా ఎలా వచ్చింది అనేది ఒక ఐడియా ఉండాలి కాబట్టి సో దానికోసము ఈ ప్రయత్నం అంతే. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ A with m elements to a set B with n elements is n power m. Number of functions that can be defined from set A to set B. సెట్ ఏలో m ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో n ఎలిమెంట్స్ ఉన్నాయి, అప్పుడు నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ n పవర్ m. మరి ఇప్పుడు దీనికి మనం యూజ్ చేయబోయేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడే నేర్చుకున్న కాన్సెప్టే. మనం నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్ వెన్ రెపిటేషన్ ఆఫ్ థింగ్స్ ఈజ్ అలౌడ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. ఎలా అప్లై చేస్తున్నాము, దానికి దీనికి రిలేషన్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇప్పుడు సెట్ ఏలో m ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ m ఎలిమెంట్స్ని ఇట్లా A1, A2 అండ్ సో ఆన్ AM అని రాసుకున్నాను. అలాగే n ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బిని B1, B2 అండ్ సో ఆన్ BN తో డినోట్ చేశాను. అంటే ఇప్పుడు మనకి మరి ఇక్కడ ఏం చేయాలి అంటే మనం చూడండి జాగ్రత్తగా. ఫంక్షన్ అంటే ఏంటి, మనకి సెట్ ఏలోని ప్రతి ఎలిమెంటు సెట్ బిలోని ఎలిమెంట్తో అసోసియేషన్ అయ్యి ఉండాలి, అసోసియేట్ అయ్యి ఉండాలి.
to each element of A exactly one element of B is associated, then that association is called a function from A to B. అంటే అప్పుడు సెట్ ఏలోని A1 అనే ఎలిమెంటు సెట్ బిలోని ఏదో ఒక ఎలిమెంట్తో అసోసియేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ m ఎలిమెంట్స్ని m బ్లాంక్ ప్లేసెస్గా ట్రీట్ చేసి ఇప్పుడు ఈ n ఎలిమెంట్స్తో ఈ m బ్లాంక్ ప్లేసెస్ని ఫిల్ చేయాలి. ఒక బ్లాంక్ ప్లేస్లో ఒక డిజిటే రాయాలి. మరి ఇప్పుడు మనకి ఈ m ఎలిమెంట్స్ కూడా ఈ సెట్ బిలోని ఒకే ఎలిమెంట్ అన్నీ ఒకే ఎలిమెంట్తో అసోసియేట్ అవ్వచ్చు. అంటే అప్పుడు A1 A2 A3 అండ్ సో ఈ m ప్లేసెస్లో B1 రాసుకోవచ్చు అన్నిటిలో, లేదా m ప్లేసెస్లో B2 రాసుకోవచ్చు అన్నిటిలో, లేదా ఈ m ప్లేసెస్లో కొన్నిట్లో B1 కొన్నిట్లో B2 రాసుకోవచ్చు. అంటే ఏంటి దాని అర్థం? ఈ m బ్లాంక్ ప్లేసెస్ని ఈ n నంబర్స్ ఆర్ n లెటర్స్తో ఫిల్ చేయాలి. రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఎందుకంటే మనకు ఫంక్షన్లో ఒక ఎలిమెంట్కి సో సేమ్ ఇమేజ్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి సేమ్ ఇమేజ్ రావచ్చు. మనకి f(1) = 2, f(2) = 2, f(3) = 2 అలా ఉండొచ్చు. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి సేమ్ ఇమేజ్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ n ఎలిమెంట్స్తో m బ్లాంక్ ప్లేసెస్ని ఫిల్ చేయాలి. రిపిటేషన్ ఈజ్ అలౌడ్. అంటే అప్పుడు m బ్లాంక్ ప్లేసెస్ ప్రతి ప్లేస్ని n వేస్లో ఫిల్ చేయొచ్చు, సెకండ్ ప్లేస్ని n వేస్లో ఫిల్ చేసుకోవచ్చు, అండ్ సో ఆన్ mth ప్లేస్ని కూడా n వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫిల్లింగ్ m బ్లాంక్ ప్లేసెస్ బై n థింగ్స్ అంటే n ఇంటూ n m టైమ్స్ వస్తుంది. అంటే n⁻m అయిపోయింది ఫార్ములా ప్రూఫ్. సో అది ఇక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూడండి. నవ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ A మస్ట్ బి మ్యాప్డ్ ఆర్ కనెక్టెడ్ టు ఎలిమెంట్స్ ఆఫ్ B. అది ఫంక్షన్ అంటే మనకి ప్రతి ఎలిమెంట్ బిలోని ఒక్కొక్క ఎలిమెంట్తోనే కనెక్ట్ అవ్వాలి. అది ఇంపార్టెంట్. సో A1 మ్యాప్డ్ టు ఎనీ ఎలిమెంట్ ఆఫ్ B. మరి బిలో n ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి A1 అనే ఎలిమెంట్ n ఎలిమెంట్స్లోని ఏదైనా ఒక దాంతో మ్యాచ్ కనెక్ట్ అవ్వచ్చు. అంటే మరి n పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి A1కి n ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే A2 ఆల్సో కెన్ బి మ్యాప్డ్ టు ఎనీ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ B. అంటే A2 కూడా n ఛాన్సెస్ ఉన్నాయి. అంటే A1 A2 A3 అన్నీ కూడా ఒకే దాంతో కూడా కనెక్ట్ అవ్వచ్చు. అది ఫంక్షన్ డెఫినేషనే మనకి. అంటే ప్రతి ఎలిమెంట్కి యూనిక్ ఇమేజ్ రావాలి. అలాగే A3 ఎలిమెంట్ అండ్ సో ఆన్ ఇలా తీసుకుంటే AM ఎలిమెంట్ కూడా AM మ్యాప్డ్ టు ఎనీ ఎలిమెంట్ ఆఫ్ B ఇన్ n వేస్. అంటే ప్రతి ఎలిమెంట్కి n ఛాన్సెస్ ఉన్నాయి. సో బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ number of ways in which all elements of A can be mapped is n into n into n and so on m times రాయాలి. That is equal to n⁻m ways. కానీ ఇక్కడ n⁻m అని రాసినప్పుడు m ఏది n తీసుకోవాలి ఏది m తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి దీనికి సింప్లెస్ట్గా మీరు మనం మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం ఒకసారి. సో ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ A to B అంటే n⁻m. దీన్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సో A B గివెన్ సెట్స్ అయితే దెన్ ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ సెట్ A టు సెట్ B ఈజ్ n(b)n of A. A టు B ఎన్ని ఫంక్షన్స్ మనం డిఫైన్ చేయొచ్చు, ఎన్ని ఫంక్షన్స్ ఫామ్ చేయొచ్చు అంటే n(b)n of A. ఇది గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం మనం. n(b)n of A. దిస్ ఈజ్ ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే ఏలో సెట్ ఏలో అనే ప్రతి ఎలిమెంట్ ఏ డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఇమేజ్ సేమ్ రావచ్చు. అంటే ఇది ఫంక్షన్ కాన్సెప్ట్. మరి అదే నెక్స్ట్ మరి 1 కాన్సెప్ట్ చూద్దాం. సరే దీని మీద ఒక ఎగ్జాంపుల్ రాసాము. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ A కంటైనింగ్ 6 ఎలిమెంట్స్ ఇంటూ ఏ సెట్ B కంటైనింగ్ 4 ఎలిమెంట్స్. సో ఫార్ములా n(b)n of A. n of B 4 ఉంది, n of A 6 ఉంది. అప్పుడు నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ 4/6. దట్స్ ఆల్. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఆర్ 1 మ్యాపింగ్స్ ఆర్ సింప్లీ నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఫ్రమ్ సెట్ A విత్ m ఎలిమెంట్స్ టు ఏ సెట్ అనదర్ సెట్ B విత్ n ఎలిమెంట్స్. మరి ఇప్పుడు 1 ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే మనం ఫస్ట్ ఇయర్లో కండిషన్ చెప్తున్నాం. 1 ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే n of A less than or equal to n of B కావాలి, లేదా n of B greater than or equal to n of A.
సెట్ ఏలో కన్నా కూడా సెట్ బిలో ఈక్వల్ ఎలిమెంట్స్ కానీ లేదా సెట్ ఏ కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ అయినా ఉండాలి మనకి 1 ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే. సో కాబట్టి మనకు అందుకనే కండిషన్ రాసాం. ఒకవేళ ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, నంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ సెట్ ఏ టు సెట్ బి ఎన్ని అవుతాయి అంటే సింప్లీ 0. ఎప్పుడైతే ఎన్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అవ్వలేదో ఆ కేసులో మనం నంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ మ్యాపింగ్స్ మనం డిఫైన్ చేయలేము. బట్ అయినా నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఎన్ని డిఫైన్ అవుతాయి అంటే సింప్లీ 0. ఎప్పుడైతే ఎన్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అవుతుందో అప్పుడే మనం 1 మ్యాపింగ్స్ డిఫైన్ అవుతాయి మనకి. అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత అంటే దట్ ఈస్ ఎన్పిఎం. దీన్ని కూడా ఇలా చదివే కంటే కూడా మనకి ఎన్ ఆఫ్ బి పి ఎన్ ఆఫ్ ఏ అని చదివితే బాగుంటుంది. ఎన్ ఆఫ్ బి పి ఎన్ ఆఫ్ ఏ. మరి ఇప్పుడు 1 మ్యాపింగ్ అంటే ఇప్పుడు ఫంక్షన్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కి సేమ్ ఇమేజ్ ఉండొచ్చు. బట్ 1 ఫంక్షన్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. అంటే సేమ్ మళ్ళీ ఇందాకట్లాగే సెట్ ఏలో ఎం ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని A1 A2 అండ్ సో ఆన్ ఏఎం అనుకుందాము. సెట్ బిలో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి B1 B2 అండ్ సో ఆన్ బిఎన్ అనుకోండి. మరి ఇప్పుడు ఏ టు బి ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే 1 ఫంక్షన్ ఏలోని ప్రతి ఎలిమెంట్ బిలోని ఎలిమెంట్తో అసోసియేట్ అవ్వాలి. అలాగే డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. అంటే ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో A1కి A2కి సేమ్ ఇమేజ్లు రావచ్చు. బట్ ఇప్పుడు అలా రాకూడదు. అంటే ఇప్పుడు A1 అనేది B1 B2 అండ్ సో ఆన్ బిఎన్లో ఏదో ఒక ఎలిమెంట్తో అసోసియేట్ అయితే అప్పుడు A2 అనేది రిమైనింగ్ n-1 ఎలిమెంట్స్తోనే అసోసియేట్ కావాలి ఏదో ఒక దాంతో. అంటే ఆల్రెడీ A1 అసోసియేట్ అయిన ఎలిమెంట్తో A2 అసోసియేట్ అవ్వకూడదు. ఎందుకంటే 1 ఫంక్షన్ అవ్వాలి అంటే ఎలిమెంట్స్ డిఫరెంట్ అయినప్పుడు ఇమేజ్లు కూడా డిఫరెంట్గా ఉండాలి కాబట్టి. సో దాన్ని ఎలా రాస్తున్నామో చూడండి. A function from A to B is 1 if distinct elements of A are mapped to distinct elements of B. So ఇప్పుడు A1 can be associated to any one of the elements of B in n ways. Next అప్పుడు A2 can be mapped to any one of any other n-1 elements in B. అంటే A1 మ్యాప్ అయిన తర్వాత దాంతో A2 మ్యాప్ అవ్వకూడదు. అందుకని ఇప్పుడు రిమైనింగ్ n-1 ఎలిమెంట్స్లో ఏదో ఒక దాంతో మ్యాప్ అవ్వచ్చు. అంటే A2 కెన్ బి మ్యాప్డ్ విత్ ఎనీ one of the n-1 elements of B in n-1 ways. A3 అప్పుడు ఇక్కడ ఫస్ట్ n ఎలిమెంట్ బిలోని n ఎలిమెంట్స్లో 2 ఎలిమెంట్స్ ఆల్రెడీ అసోసియేషన్ జరిగిపోయింది. ఇంకా రిమైనింగ్ n-2 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే అప్పుడు A3 కెన్ బి మ్యాప్ టు ఎనీ అదర్ n-2 ఎలిమెంట్స్ ఇన్ B in n-2 ways. అంటే ఇలా ఫస్ట్ దానికి n వేస్, రెండో ఎలిమెంట్ n-1 వేస్తో అసోసియేట్ అవ్వచ్చు, థర్డ్ ఎలిమెంట్ n-2 వేస్లో అండ్ సో ఆన్. ఆ లాస్ట్ AM ఎలిమెంట్ కెన్ బి మ్యాప్ టు ఎనీ అదర్ n-m-1 ఎలిమెంట్స్ ఆఫ్ B ఇన్ n-m-1 అంటే n-m+1 అవుతుంది. ఇది n-m+1 మనము ఆల్రెడీ NPR ప్రూఫ్ చేసాను చూడండి. అదే ప్రూఫ్ ఇక్కడ చేస్తుంది మనం. NPR ప్రూఫే. అంటే ఇప్పుడు ఫస్ట్ సెట్లోని m ఎలిమెంట్స్ని m బ్లాంక్ ప్లేసెస్గా ట్రీట్ చేయండి. ఇప్పుడు m బ్లాంక్ ప్లేసెస్ని n ఎలిమెంట్స్తో బిలోని n ఎలిమెంట్స్తో ఫిల్ చేయాలి. రిపిటేషన్ నాట్ అలౌడ్. అంటే సింప్లీ NPM అయిపోయింది. సో బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ A కెన్ బి మ్యాప్డ్ ఈజ్ n into n-1 into n-2 and so on. This is n-m+1 అని రాసుకోవచ్చు మనం. So this is nothing but NPM ways. Thus the number of 1 functions from A to B is NPM. మళ్ళీ ఇక్కడ కూడా n mలు ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి క్లియర్గా మీకు పర్ఫెక్ట్గా గుర్తుండటానికి ఇలా రాస్తున్నాం. A, B given sets, then the number of 1 functions from A to B is n of B p n of A. అంటే చూడండి ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏమో నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ n of B హోల్ పవర్ n of A. ఇది నంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్. అంటే మనకు 1 ఫంక్షన్ డెఫినేషనే చెప్పేటప్పుడే చెప్తాం
ఏ ఫంక్షన్ ఈజ్ సెడ్ టు బి వన్ ఫంక్షన్ అని చెప్పేసి. అంటే వన్ ఫంక్షన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ షుడ్ బి ఏ ఫంక్షన్. సో ఎవ్రీ వన్ ఫంక్షన్ ఈజ్ ఏ ఫంక్షన్, బట్ ఎవ్రీ ఫంక్షన్ నీడ్ నాట్ బి ఏ వన్ ఫంక్షన్. అంటే ఇప్పుడు మనం ఎన్ పవర్ ఆర్తో ఫామ్ చేసేటువంటి ఫంక్షన్స్ అన్ని అంటే టోటల్ ఫంక్షన్స్. అందులో వన్ ఆన్టు ఇంటూ మెనీ వన్ ఇలాంటి రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి టోటల్ ఎన్ పవర్ ఆర్లో. బట్ అందులో నంబర్ ఆఫ్ వన్ ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయి అందులో ఎన్ పవర్ ఆర్లో అంటే ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ వన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు సెట్ ఏ సెట్ బి 2 సెట్స్ ఇచ్చారు. ఎన్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయినప్పుడు నంబర్ ఆఫ్ మెనీ వన్ ఫంక్షన్స్ ఎన్ని? నంబర్ ఆఫ్ మెనీ అంటే వన్ కాదు, వన్ కాని ఫంక్షన్స్. అంటే ఏం చేస్తే సరిపోద్ది, టోటల్ ఫంక్షన్స్లో నుంచి వన్ ఫంక్షన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు వన్ కాకుండా మిగిలిపోయాయని మెనీ వన్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎన్ పవర్ ఆర్ మైనస్ ఎన్పిఆర్లో అట్లీస్ట్ 1 లెటర్ రిపీట్ అడిగితే అదే ఫార్ములా వేసాం. ఇక్కడ కూడా అదే ఫార్ములా వేస్తున్నాం మనం. చూడండి ఒకసారి. సో ఇది ఎగ్జాంపుల్ తర్వాత లాస్ట్లో చూడండి. The number of functions from a set A with m elements to another set B with n elements which are not one. Not one means many one అవుతున్నాయి మనకి. దట్ ఈస్ n పవర్ m మైనస్ npm. దాన్ని మనకి ఈజీగా గుర్తుండడానికి ఇలా బై హార్ట్ చేసుకోవాలి. టోటల్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ n ఆఫ్ b హోల్ పవర్ n ఆఫ్ a మైనస్ నంబర్ ఆఫ్ వన్ ఫంక్షన్స్ n ఆఫ్ b p n ఆఫ్ a. సో ఇప్పుడు మనం టోటల్గా 3 ఫార్ములాలు డిరైవ్ చేసాం. నంబర్ ఆఫ్ ఫంక్షన్స్, నంబర్ ఆఫ్ వన్ ఫంక్షన్స్, నంబర్ ఆఫ్ మెనీ వన్ ఫంక్షన్స్. టోటల్ ఫంక్షన్స్లో నుంచి వన్ ఫంక్షన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది మెనీ వన్ ఫంక్షన్స్. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆఫ్ ఏ సెట్ ఏ విత్ 5 ఎలిమెంట్స్ ఇంటూ ఏ సెట్ బి విత్ 6 ఎలిమెంట్స్. క్లియర్లీ ఎన్ ఆఫ్ ఏ 5, ఎన్ ఆఫ్ బి 6 రా. సో కాబట్టి ఎన్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి అప్పుడు నంబర్ ఆఫ్ వన్ ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి మనకి. అంటే ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ అంటే 6p5. 6p5 అంటే 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది అంటే 720. దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి. సో మనం అప్లై చేసేటప్పుడు ఫార్ములాని డైరెక్ట్గా అప్లై చేస్తాం. కాకపోతే ఆ ఎన్ పవర్ ఆరు ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి హోల్ పవర్ ఎన్ ఆఫ్ ఏ ఎలా వచ్చింది డెరివేషన్స్ అనే దానికి ఈ పర్మిటేషన్స్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్, నంబర్ ఆఫ్ ఆన్టు ఫంక్షన్స్ ఫ్రమ్ సెట్ ఏ విత్ n ఎలిమెంట్స్ ఇంటూ అనదర్ సెట్ బి విత్ 2 ఎలిమెంట్స్ ఈజ్ 2 పవర్ n మైనస్ 2. ఇది కూడా లాస్ట్ ఇయర్ చదువుకున్న ఫార్ములానే మనం. మరి ఇప్పుడు దానికి ప్రూఫ్ ఎలా చేసుకోవచ్చు? మరి ఇప్పుడు ఆన్టు ఫంక్షన్స్ అంటే మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. అంటే ఏ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ సెడ్ టు బి ఆన్టు ఫంక్షన్ range equal to codomain, లేదా to each element of B, లేదా for all B belongs to B, there exists at least A belongs to A such that f of A equal to B. That is the definition of onto function. మరి ఇప్పుడు దాన్ని ఇంకా అంటే ఆన్టు ఫంక్షన్కి 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడేమో రేంజ్ ఈక్వల్ టు కోడోమైన్ అని యూజ్ చేసుకుంటాం మనం. అదే థీరమ్స్ చేసేటప్పుడు అయితే కోడొమైన్లోని ప్రతి ఎలిమెంట్కి డొమైన్లో ప్రీ ఇమేజ్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. సో కాబట్టి కంపల్సరీగా మనకి రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ లేదా కోడొమైన్లోని ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. రైట్, మరి ఇక్కడ ప్రూఫ్ ఎలా చేస్తాం మనం చూడండి ఒకసారి. సెట్ బిలో ఓన్లీ 2 ఎలిమెంట్సే ఉంటాయి, సెట్ ఏలో మాత్రం n ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఎన్నైనా ఉండొచ్చు. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ కూడా ఆన్టు ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి ఉండాలి. అంటే ఇక్కడ ఎన్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి. ఆ కండిషన్ రాయలేదు, మర్చిపోయారు ఇక్కడ. సో ఎన్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 2 ఉండాలి, అప్పుడు మాత్రమే ఆన్టు ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. రైట్, సో ఇప్పుడు దాన్ని ఎలా తీసుకున్నామని చూడండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు a1 a2 అండ్ సో ఆన్ an అండ్ b ఈజ్ ఈక్వల్ టు x, y. సో అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి తీసుకున్నట్లయితే ఎన్ ఆఫ్ బి హోల్ పవర్ ఎన్ ఆఫ్ ఏ ఫార్ములా ప్రకారం 2 పవర్ n అవుతుంది. దీస్ ఆర్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్.
సో ఇప్పుడు ఇందులో మనకి ఆన్ టు ఫంక్షన్స్ కాని ఫంక్షన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మిగిలినవన్నీ ఆన్ టు అయిపోతాయి. మరి ఆన్ టు ఫంక్షన్స్ ఎన్ని కేసుల్లో ఆ ఏ నుంచి బికి డిఫైన్ చేసినటువంటి ఫంక్షన్ ఆన్ టు అవ్వదో చెక్ చేద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు ఈ ఈ ఎన్ ఎలిమెంట్స్ ఎక్స్తో మాత్రమే అసోసియేట్ అయినాయి అనుకోండి, అన్ని ఎలిమెంట్స్తో ఎస్తోనూ అసోసియేట్ అయ్యి మ్యాపింగ్ అయినాయి అనుకోండి, అప్పుడు రేంజ్ సెట్ అంటే ఓన్లీ సింగిల్టన్ ఎక్స్ రాస్తాం. లేదా అంటే ఆ కేసులో ఫంక్షన్ నాట్ ఆన్ టు. లేదా ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఈజ్ మ్యాప్డ్ విత్ వై అనుకోండి, అప్పుడు ఎక్స్ ఖాళీగా ఉంటుంది, అంటే ఎక్స్కి ప్రీ ఇమేజ్ ఉండదు, అంటే అప్పుడు రేంజ్ సెట్ మళ్ళీ సింగిల్టన్ సెట్ వై అవుతుంది. అంటే ఓన్లీ 2 కేసెస్లో మాత్రమే ఫంక్షన్ ఆన్ టు అవ్వదు, ఇంకా రిమైనింగ్ అన్ని కేసుల్లో ఫంక్షన్ ఆన్ టునే అవుతుంది. అందుకనే ఆ టోటల్ ఫంక్షన్స్లో నుంచి ఆ 2 కేసెస్ అంటే 2 సబ్ట్రాక్ట్ చేస్తాము. దేర్ఫోర్ 2n-2 is the number of onto functions when set B contains exactly 2 elements and set A contains greater than or equal to 2 elements. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో చూడండి. Number of functions from set A to another set B is n of B whole power n of A. ఆ ఫార్ములా ప్రకారం 2n అయింది. So for a surjection, both the elements x, y of B must be in the range. చూసామా, రేంజ్ అంటే రేంజ్ ఈక్వల్ టు కోడమైన్ అయితేనే అది ఆన్ టు అవుతుంది. అందుకని ఎక్స్ y రెండు ఎలిమెంట్స్ కూడా బిలోని రెండు ఎలిమెంట్స్ కూడా రేంజ్ సెట్లో ఉండాలి అంటున్నారు. Therefore the function is not a surjection if the range contains only x or only y. There are only 2 such functions. Hence, the number of surjections from A to B is 2n-2. So this is a number of surjections from set A containing n elements to another set B containing 2 elements. ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. Find the number of surjections from set A containing 6 elements onto set B containing 2 elements. That is 2^6 - 2. డైరెక్ట్ ఫార్ములా మనకి 2^6 - 2. 2^6 అంటే 64 - 2 అంటే 62 వస్తున్నాయి మనకి. సో దీస్ ఆర్ నంబర్ ఆఫ్ సర్జెక్షన్స్. నెక్స్ట్, నంబర్ ఆఫ్ బైజెక్షన్స్ దట్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ set A containing n elements onto a set containing n elements is n factorial అంటున్నారు. మరి మనకి ఏ బిలు రెండు డిఫరెంట్ సెట్స్ ఇచ్చినప్పుడు ఆన్ టు ఫంక్షన్ బైజెక్షన్స్ డిఫైన్ చేయాలంటే కండిషన్ ఏంటి గుర్తించుకోండి ఒకసారి. గుర్తొచ్చిందా? ఎస్, ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి కావాలి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అయినప్పుడు మాత్రమే బైజెక్షన్ డిఫైన్ అవుతుంది. 1 అవ్వాలంటే ఎన్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి, ఆన్ టు కావాలంటే ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి కావాలి. ఈ రెండిట్లోనూ కామన్ కండిషన్ ఈక్వల్ మాత్రమే. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయినప్పుడు మాత్రమే మనకి బైజెక్షన్స్ డిఫైన్ చేయగలం ఏ టు బి. అంటే 1 అండ్ ఆన్ టు ఫంక్షన్స్ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఆ రెండిట్లో కామన్ కండిషన్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బిగా. రైట్, ఇప్పుడు మరి ఎన్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఆ సెట్లో మరి ఏ నుంచి బికి అంటే సెట్ ఏలో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని బైజెక్షన్స్ డిఫైన్ చేయొచ్చు అంటే సింప్లీ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటున్నారు. మరి ఎలా వచ్చింది ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే చూడండి, ఇప్పుడు మనకి సెట్ ఏలో ఎన్ ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి, సెట్ బిలో ఎన్ ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి. అంటే అప్పుడు ఏ నుంచి బికి మనం ఎన్ని 1 ఫంక్షన్స్ డిఫైన్ చేయగలము. దట్ ఏ బి బి 2 సెట్స్ కంటైనింగ్ n ఎలిమెంట్స్ ఈచ్. సిన్స్ n of A equal to n of B, an injection from A into B is also a surjection from A into A onto B. అంటే ప్రతి 1 ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ అవుద్ది. ఎప్పుడు n of A equal to n of B అయిన కేసులో 1 అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజ్లు. అంటే సెట్ ఏలో ఉన్నటువంటి n ఎలిమెంట్స్ సెట్ బిలో ఉన్నటువంటి n ఎలిమెంట్స్తో అసోసియేట్ అయిపోతాయి. అంటే సెట్ ఏలో ఒక ఎలిమెంట్ ఖాళీగా ఉండదు, సెట్ బిలో కూడా ఒక ఎలిమెంట్ ఖాళీగా ఉండదు. సెట్ ఎలిమెంట్ బిలో ఒక ఎలిమెంట్ కూడా ఖాళీగా లేదు కాబట్టి అప్పుడు అది ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. అంటే ఎవ్రీ 1 ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఆల్సో ఏ
ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. అంటే అప్పుడు ఏ నుంచి బికి మనం ఎన్ని 1 ఫంక్షన్స్ డిఫైన్ చేయగలమో అవన్నీ కూడా ఆన్ టూనే అవుతాయి. అంటే 1 ఫంక్షన్స్ అన్ని 1 ఆన్ టు రెండు అవుతున్నాయి కాబట్టి హెన్స్ 1 ఫంక్షన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బైజెక్షన్స్ అయిపోతాయి అప్పుడు. సో therefore the number of bisections from A into B is equal to the number of injections from A to B. అంటే n of BP n of A ఫార్ములా అంటే npn అవుతుంది, దట్ ఈస్ n ఫ్యాక్టోరియల్. సో ఇలా మనము నంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అంటే ఇప్పుడు మొత్తం మనకి 5 రకాల ఫార్ములాలు వచ్చినాయి మనకి. నంబర్ ఆఫ్ ఫంక్షన్స్, నంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్, నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్, నంబర్ ఆఫ్ మెనీ 1 ఫంక్షన్స్, నంబర్ ఆఫ్ బైజెక్షన్స్. 5 రకాల ఫార్ములాలకి డెరివేషన్స్ చేసాం మనం, మైండ్లో ఉంచుకోండి అది. ఒక ఎగ్జాంపుల్, number of bisections from a set A containing 7 elements onto itself is అంటే సింప్లీ డైరెక్ట్ గా 7 ఫ్యాక్టోరియల్. number of bisections from set A to itself 7 ఫ్యాక్టోరియల్. అంటే ఏ నుంచి ఏకే అడుగుతున్నారు. సో అంటే సెట్ ఏబిలు రెండు కోయిన్సైడ్ అయిపోయినాయి, అంతే, ఏం లేదు. 7 ఫ్యాక్టోరియల్ అంటే 5040. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కాన్సెప్ట్స్ మనకి డిఅరేంజ్మెంట్స్. ఈ డిఅరేంజ్మెంట్స్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాము. ఈరోజు సో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను క్లాసు. సో నెక్స్ట్ ఈ కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో అంతవరకు వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.